హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే నరసింహులు. సార్ నమస్కారం అండి. చెప్పండి, ఏంటి విశేషాలు? విశేషాలు ఏమి లేదు. మొన్న ఊరి నుండి వచ్చి కదా, ఊరి వస్తే గుడి ఓపెనింగ్ చేసి కదా. అవునవును. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇప్పుడు ఇక్కడ నేను ఇంకేం అటు కర్ణాటక బార్డర్, మన తెలంగాణ బార్డర్ వదిలిపెట్టి మహారాష్ట్ర బార్డర్కి వచ్చిన. అవునా? అక్కడ వర్క్ చేస్తావా నువ్వు? వర్క్ ఈడ చేస్తాను నేను. రైట్ రైట్ రైట్. ఈడ తెలంగాణ బార్డర్ మీద ఉండా, ఆసిఫాబాద్ జిల్లా, కాకత్ నగర్ దగ్గర అవుతుంది మాకు, 70 కిలోమీటర్లకు. అవునులే. అయితే ఇతల మహారాష్ట్రలో ఉంటాను నేను. మహారాష్ట్రలో ఉంటావు. మధ్యలో ఒకటి గోదావరి అడ్డం ఉంది మాకు. అవునులే అవునులే. ఆ గోదావరి కాళేశ్వరం కలుస్తుంది. కాళేశ్వరం నుంచి అక్కడ కృష్ణ అది అటు వచ్చేస్తుంది కిందికి. సరే సరే సరే. ఇటు వర్క్ చేస్తా కాబట్టి ఇల్లు ఈయన కట్టుకున్నా. ఆడ కూడా ఇల్లు ఉండదు, ఈడ కూడా ఇల్లు ఉండదు. అవునా? కాకపోతే నా నివాసము ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈయనే ఉండదు. అవునులేండి. మా గురువు గారు, మా అన్నగారు ఉన్నప్పుడు 2 నెలలకి 3 నెలలకి ఒకసారి పూజించుతాను నేను. చిన్నప్పటి నుంచి. అన్న ఈ మధ్యనేనా కాలమైంది? లే, 2015లో కాలమైండు. 2015లో. ఆశ్రమం ఎవరు కట్టించారు మరి? మేమే భక్తులం అందరం. అందరు కలిసి బాగా కట్టించారు. ఆశ్రమం బాగుంది. చూసి నేను ఫోటో పంపించారు కదా, దేవాలయంలా కట్టారు, బాగుంది. అంటే లోపల అన్న సమాధి ఉందా? సమాధి అంటే సమాధి కాదు, అన్న మంది ఒక గుంట తోటి ఆ గుంటలో ఆయన కూర్చొని పెట్టి సమాధి చేసినాం. సరే సరే సరే. ఆ సమాధి మీదనే గర్భగుడి కట్టినాం. మంచి పని చేసినారు, బాగుంది, చాలా బాగుంది. గర్భగుడి కట్టి కలిసి ఇక ముంగట మొత్తము దాంట్లో ఇది సీకు గిట్ల ఏం లేదు, దాంట్లో సిమెంటే సీకులే, బండనే, బండ రాయి రాళ్ళతో కట్టినారు బాగా. రాయితోటే. అక్కడ మీరు పైన ఏమైనా విగ్రహం పెట్టినారా అన్నది? ముంగట బోర్డు మీద సెంటర్ ఉన్నది మా అన్నది. ఇటు పక్క ఉన్నది మా కాశీమాలయ్య తుర్కానే ఆయన. మా అన్న గురువు, మా నాయన గురువు, మా అన్న గురువు, మా నడిపైన గురువు, ముగ్గురు గురువు, ఆయన ఒక్కడే. అవునా? అయితే అధికారము మా నాయనకి అడిగిండు. సన్యాసి మునిస్వామి అని ఇటు పక్క ఉంటాడు, సన్యాసి మునిస్వామి రాజమండ్రి. అటు పోయి తెచ్చుకున్నాడు ఈయన, ఉపదేశం పొంది వచ్చిండు. అవునా? ఎవరు? ఈ కాశీమల్లి పండితుడు. మన తెలుగు పండితుడు. భాగవతము, భారతములు, సకలము సంస్కృతముల ఆరితేరిన పెద్ద మనిషి. అయితే ఈ ఇస్లాం మతంని ఆయన పాటించేది లేదు, హిందూ మతమే. కాకపోతే మా అన్నగారికి చెప్పంగా నేను కూడా విన్నా, లక్ష్మయ్య ఈ సత్యనాడు మాత్రము వాళ్ళతో విరుద్ధం పెట్టుకోవద్దు. ఈ బొందిని వాళ్ళ తురుకోల బొంది తురుకోలకు అప్పచెప్పురి, వాళ్ళు ఏడా పుడుచుకొని వాళ్ళ ఇష్టం అది. అంతేలే. మీకు ఏమి కావాలో అది మీకు మొత్తం వినజెప్పిన. ఇంకా మిగతాది ఆ బొందితో మీకేం అవసరం లేదు. అలా ఈ మూర్ఖులు వాదోపవాదాలు చేస్తారు, ఈ బొందితో ఏముంది అని అట్లా ఒప్పందం చేసుకుంటే వాళ్ళకి అప్పచెప్పింది. ఆయన కొడుకు కూడా డాక్టరే, ఆయన దిన ఉన్నాడు. మొన్న పిలుచుకొని కూడా సన్మానం చేస్తే ఆయనకి. వచ్చినాడా? వచ్చాడు. నాకన్నా పెద్దోడు. ఆయన కూడా డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. ఒకటే కొడుకు, బిడ్డ అయ్యకి, మా కాశీమాలయ్యకి. అవునండి. చాలా పెద్ద
పండితుడు. మనిషి. పండితుడు పండితుడు ఆశలేని పురుషుడు. పంచాంగం చూసి పంచాంగం ఇట్లా చూసి ఏదో 11 రూపాయలు 5 రూపాయలు ఆ కాలంలో ఇన్ని జొన్నలో ఇన్ని బియ్యమో సెల కూడా కట్టుకొచ్చి బతికిపించిండు వాళ్ళని. అక్కడ నారాయణపేట జిల్లా నుండి ఏదో రైలు మీద దొంగ రైలు మీద ఎక్కిపోయి రాజమండ్రిలో సన్నసింహుని స్వామి ప్రసన్నం చేస్తున్నాడంట ఒక మందిర్లో, ఒక ఆశ్రమంలో. అవునులే. స్వయంగా ఆయన కొన్ని మాటలు విన్నాడు కాబట్టి ఈయన ఉపదేశం ఆనే పొందిండు. ఇక ఆయనని ఊరికి పట్టుకొచ్చుకున్నట్ట, మా ఊరికి పిలుచుకున్నాడు. స్వామి ఇంత ఇక్కడ అన్ని జీవితాన్ని నీ లేక లేరు ఎవరు ఇక్కడ, అంత భ్రాంతి గల వారే ఉండరు. భ్రాంతి రహితమైన గురువుడు నాకు నువ్వు ఒక్కడ కనబడుతున్నావు, నాకు గట్టిగా నీకు ఉపదేశం కావాలని ఉపదేశం పొంది అధికార పత్రము ఆయన ఇచ్చిపోయిందంట. ఇచ్చిపోతే అది మా నాయన బాగా పెద్ద మనిషి అయింది, నాయన చచ్చిపోయిండు. ఆయన కాలమైండు. మా నాయన పేరు నరసప్ప. అతను మా నాయన పేరే, నా పేరు మునుగొద్దని అతని పేరు నాకు పెట్టుకున్నాడు. అవునే. ఆయన అది ఆయన ఇష్టం కానీ అంతేలే. ఆ విధంగా చిన్నప్పటి నుండి నేను ఇనుకుంటూ వచ్చిన ఇది వేదము బోధన. అవునులే. మా అయ్యవారి కాశీమల దగ్గర కూడా విన్న మాటలు అంటే అప్పుడు చిన్న పుట్టిను. అవునులే. చిన్నగంటే జ్ఞానం ఉంది. అప్పటి ఇనుకుంటూ వస్తుండ వాళ్ళ పద్యాలు పాటలు భగవద్గీత గాని. అవును, చిన్నప్పటి నుంచి అనుభవం ఉందిలే. చిన్నప్పటి నుండి ఇక గురుకుల వాసంలోనే పెరిగినట్లా పెరిగింది. ఇక భక్త. అవునులే. నాన్న అదే మార్గంలో ఉన్నాడు కాబట్టి నీ అన్నయ్య అదే మార్గంలో, నువ్వు కూడా వాళ్ళ మార్గంలోనే ప్రయాణం చేసినావు. అయితే అది ఏమైనంటే ఒక దాసరాలు దాసరాలు దాసరు అంటే తెలుసులే. దాసులు. అవును, మన ఇంట్లో వచ్చి గోవింద కొడతారు. అవును, తెలుసులే. ఒక దాసరాయన ఆయన ఉపదేశమైండు, మా నాయన కొడుకు ఉపదేశమైండు. మా ఊర్లోనే. మీ ఊర్లో ఇద్దరైనారు? ఎవరు కాశీమల దగ్గర ఇద్దరైతే అధికార పత్రిక తీసుకొని చెప్పాలంటే, అయ్యా అధికార పత్రిక నాకు వద్దు, నాకు చెప్పేంత ఓపిక నాకు లేదు, అంత దాన్ని కాపాడే కెపాసిటీ నాలో లేదు, ఈ అధికార పత్రిక వాడు భక్త అపరాధం దాకా నా కొడుకున్నాడు. అప్పుడు మా అన్న అతి భక్తిపరుడు. అవునులే. పద్యాలు పాటలు అంటే రాగము దీక్ష అతని చాలా మంది ఆయన రాగానికి వశమవుతారు. అవునులే. అటువంటి పండితుడు మా అన్న. మా అన్న నాకు అంటే ముగ్గురు అక్కడ కంటే పెద్దోడు. అవునులే. ఆయన నీకు బోధాధికారం ఇచ్చింది? ఇంకా నాకు 2004 ఇచ్చింది బోధ ఆయన. అన్న అంటే నేను వద్దని బోధ వద్దరు నరసింహ, ఇది అబ్బెనా అబ్బును అసల గ్రంథం రాసింది మాట. ఓరే అప్పయ్య, ఇట్టి అచల బోధ అబ్బిన అబ్బును అబ్బకుంటూ అబ్బబ్బ కూడా అబ్బదరా ఆయన అన్నాడు. అచల గ్రంథంలో రాయబడ్డది ఈ మాట. అవునులే. అయితే అయితే ఈ బోధ అభ్యన సంసారాలు పాడైతాడని ఆయన వద్దు బోధ వద్దు, ఏమొద్దు. పిల్లలు 7 మంది పిల్లలు నాకు. 7 మంది సంతానం. పిల్లలు ఆడపిల్లలు 5 మంది ఉన్నారు. ఇది ధనం మీద ఆపేక్ష తక్కువైతుంది, ప్రపంచము తక్కువ అవుతుంది, పారమార్థమని ఎక్కువ వచ్చేదంటే పిల్లలు ఆగమవుతారు, పిల్లల ఆగమవుతుంది వద్దని ఇట్లా 20,000 రూపాయలు కూడా ముంగల వాడేసిన ఆ కాలంలో 2004లో. అవునులే. ఇసుకపోయి మాదిగులకు దానం చేయరాలే.
పైసలకు అమ్మే బోధ కాదు రైతు దాన్ని. ఆ. అటువంటి పైసలు నేను చూడలేదా, వచ్చిపోలేదు నా దగ్గరికి. అదే కదా. ఆ. ధనం మీద ఆపేక్ష లేదురా నాకు. ఆ. నీవు ముంగట బాగా చెడిపోతావని నేను వద్దంటున్నాను. నేను అంతేలే, ఈ ప్రబోధుల్లోకి వచ్చినాక అన్నిటి మీద ఆ వ్యామోహం ఉండదు. సత్యమైన మాట ఆయన మాట సత్యము. సత్యం సత్యం. ఎందుకంటే నిజమేదో తెలిసిన తర్వాత ఈ భ్రాంతి ప్రపంచం పైన ఎందుకు ఉంటుంది అభిమానం? ఉండదు. కాకపోతే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి జీవించాలి. మళ్ళా ఆయన 2 మార్గాలు చెప్పే. నేను వేమన శతకము ఒక 300-400 పద్యాలు వస్తున్నాయి దాంట్లో కదా. వెరీ గుడ్. వేమన శతకము 3250 పద్యాల పుస్తకం దొరికి హైదరాబాద్ లో నాకు. 3250 అంటే 3002 పద్యాలది అతని దగ్గర ఉండే 3250 పద్యాలతో హైదరాబాద్ లో కొత్త బస్ స్టాండ్ లో తీసుకొని పోతుంది. ఒకటి నేను ఏ గ్రంథాల బుక్ డిపోలో పోయినా నేను వేదాంత గ్రంథాలే వెతుకుతూ, వేరే గ్రంథాలు నాకు అవసరం లేదు. అంతే కదా మరి. అప్పుడు బజార్లో సారీ బజార్ రామశతకం కానీ, భూమనంద వాక్యత్రయం కానీ, వేదాంత భైరెడ్డి బండి కానీ ఉండే, వరంగల్ చేసిండు రామదాస్ శతకం అని, అచల గ్రంథం అని, ఇక కొన్ని గ్రంథాలు చాలా గ్రంథాలు చదివినా నేను. పెద్దలు ఏవేవి చదివినరా అవి మొత్తం ఇంటి మా ఇంట్లో ఎప్పటికీ గ్రంథాలయం లాగానే ఉంటుండే. ఆ విధంగా మాది ఒక జీవనం జరిగింది గురుదేవా. సంతోషం, మంచిదే కదా. ఆ గురునాథం వల్ల కూడా అందరు కూడా పెళ్లి చేసిన. ఇంకా 2 ఒక ఆడపిల్ల హైదరాబాద్ చదువుతుంది. హైదరాబాద్ లోనా? ఉస్మాన్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చేస్తుంది, పీజీ. లాస్ట్ పాపనా? చిన్న పాప. ఆ పాప ఇంకా పెళ్లి కాలేదా? ఇంకా చిన్న కొడుకున్నాడు, ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్నాడు. వాడి చదువుతున్నాడు. తర్వాత హైదరాబాద్ పంపుతా వచ్చే సంవత్సరం. అంతే. ఇంటర్ చదువుతున్నాడా? ఇప్పుడు 11. అదేలే. 11 12 అక్కడ హైదరాబాద్ పంపుదామని. బిడ్డ ఉంటుంది హైదరాబాద్ లో, బిడ్డ ఉంటుంది, అల్లుడు ఉంటాడు ఆయనే. అవునులే. వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు, వాళ్ళు ఆనే ఉన్నారు. సంతోషం. ఈ విధంగా మా పరిస్థితి ఉంది సార్. మీ ఎందుకంటే 2 సంవత్సరాలు మీ ప్రవచనాలు నేను ఎన్నుకుంటేనే కొన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా, కానీ నాకు మొబైల్ అంత అనుభవం లేదు, ఎందుకంటే ఎక్కువ చదువుకోలేదు కదా నేను. సత్యం మాట చెప్తున్నాను. చదువుకోపోయినా మంచి జ్ఞానం ఉంది. ఇంత సంసారాన్ని వచ్చినావు. అయితే ఇక్కడ నేను బిల్డింగ్ వర్క్ పని చేపిస్తాను నేను. మేస్త్రి కాదు, నేను కాంట్రాక్ట్ పట్టుకుంటా. పట్టుకొని 10 మందిని పెట్టుకొని కలిసి 10 మందిని పెట్టుకొని కలిసి చేపిస్తా అంతే. బిల్డింగ్ కట్టాలన్నా ఏదైనా. ఇప్పుడు నీ ఇల్లు కట్టాలనుకున్నాను. అవునులే. 15 లక్షల 20 లక్షల 30 లక్షల మాట్లాడుతూ సరే మాట్లాడి నీకు ఇల్లు కంప్లీట్ చేసిస్తాను నేను. మొత్తం టైల్స్ కానీ మొత్తం కరెంటు సహా, కరెంటు, నల్ ఫిట్టింగ్, గిల్ ఫిట్టింగ్, పెయింటింగ్, డెంటింగ్ మొత్తం రెడీ చేసి నీకు కిచెన్ వాటా గిట్లా మొత్తము మోడల్ కిచెన్ కావాలా, ఏది కావాలా మొత్తం నీకు చేసి నీవు ఇల్లు శాంతి చేసుకోనిక నీకు తాళం చేసేదికి ఇస్తా. పోయి నీ ఇల్లు శాంతిలో అంటారు, తెలుగు భాషలో నానా భాషలు ఉంటాయి సార్. ఇల్లు శాంతి అంటారు, ఇక్కడ ఇల్లు వాస్తు అంటారు, ఇల్లు శాంతి కూడా అంటారు. అవును అంటారు. మా దిక్కు ఇల్లు శాంతి అంటారు. కొంచెం వేదములు వివరించి నేర్చుకోలేదు, శాస్త్ర పురాణములు చదవలేదు, చూసి చందంబు శోధించగలేదు, విలసదలములు విధము చూడగలేదు, కవనాటకములు గానలేదు అంటున్నాడు భద్ర రామశతకమల్లా. అవునవును. యాంధ్ర గీర్వాణంబులు అభ్యసింపగలేదు. యాంధ్ర గీర్వాణములు ఇప్పుడు తెలంగాణ అయిందనుకో, అవునులే, ఒక్కొక్క గీర్వాణానికి ఒక్కొక్క భాష ఉంది తెలుగు భాషలో పట్టింది. ఇప్పుడు మీదికి కొద్దిగా
మాది మేము అటు కర్ణాటకలో ఇటు తెలంగాణ మహబూబ్నగర్ పాలమూరు జిల్లాలో ఉన్నాం కాబట్టి ప్రాంతానికి మార్పు ఉంటది. కొద్దిగా మార్పు ఉంటుంది. కాకపోతే మనం ఏమంటే అన్ని వివరాలు అర్థమవుతాయి. అవునవును. ఎందుకంటే పెద్దల సేవ చేసినాం కాబట్టి. మా అన్న దగ్గరికి దగ్గర ఒక 1000 మంది సాధువులు వచ్చిపోయినరు, ఎక్కువ వచ్చిపోయినరు, నాకు తెలియదు. అంతమందికి అన్నాను మోసుకపోయి పెట్టొచ్చిన గుళ్ళె. సంతోషం. అటువంటి ప్రేమ గలవాడు సాధు సత్పురుషులు అంటే ఆయనకి ప్రేమ ఎక్కువ. అవును కదా, అవన్నీ ఉంటేనే కదా పరమార్థం అర్థమయ్యేది. ఇప్పుడు ఎవరైనా సన్నాసులు రాని ఎవరైనా రాని వాళ్ళని గుడికాడ పోయి వాళ్ళకి ఒక బిందె ఒక కుండ నీళ్ళు తీసుకొని పెట్టేది. ఇంటికాడ ఉంటే డబ్బా నిండా అన్నం పెట్టి ఇచ్చిందండి మా వదినకి ఇట్లా మా అమ్మకి ఇట్లా పోయి డబ్బా ఇచ్చి పోరంటే డబ్బా ఇచ్చి రావాలి. వాళ్ళు గాంజా తీస్తుండ్రు సాధువులు. వాళ్ళకి కొంత టెంకాయ షీపు అది తెప్పించి వాళ్ళ తాత మన ఇంటికి పోతానని చెప్పి వచ్చి అట్లా కూడా సేవ చేసిన. ఇప్పుడు మీ నాన్న వాళ్ళ పరంపరలో ఉండరా గురువులు? మీ నాన్న శిష్యవర్గం ఇప్పుడు 150 మంది ఉంటారు ఊళ్ళే. గురువులే? గురువులు లేరు. అధికారం వరకు అంతగా అప్పుడు అన్న ఉన్నాడు న్యాయస్థానంలో, అన్న ఉన్నాడు కదా. ఇప్పుడు అంతా కలిసి మీరందరూ మీ యొక్క ఈ పరంపర అంటే మీ తండ్రి మీ అన్న శిష్యులంతా ఒక 150 మంది ఉంటారా? ఉంటాం. ఆడవాళ్ళ మగవాళ్ళ మొత్తం కలిపితే 150 మంది దాకా ఉంటాము. దాంట్లో కొంతమంది చనిపోయి అవులే పోతాంటారు, మామూలు కాలగడంలో కలిసిపోతాంటారు. కొంతమంది ఉన్నారు. మీ నాన్నతో పాటు మీ ఊర్లో ఒక ఆయన దాసరయ్య ఎవరు తీసుకున్నట్టు దాసరి రామకృష్ణ ఆయన ఉండే. ఆయన కొంచెం కోపిస్తుడు అదని. కోపిస్తుడు కాబట్టి ఆయన దగ్గర చెప్పే విధానం కూడా కావాలి సార్. కొంచెం తెలియక అహంకార పురుషుడు. ఆయన దగ్గర బోధ ఎవరు కాలే, కొడుకు ఒక్కటే బోధ ఇచ్చే. కొడుకున్నాడా? ఆయన కూడా తీరిపోయా 3-4 సంవత్సరాలు అయిపోయాయి. అంటే ఆయన పరంపరలో ఎవరు లేరు ఇంకా? ఎవరు లే. అది మునిగిపోయి మునిగిపోతే ఇక ఇతన్ని మా అన్న గిరిని నడిపోయాడు. మా ఇంట్లో పిండి గిరిని వడ్ల గిరిని ఉండాడు ఆ ఊరి కాడ. ఉన్నది ఇప్పుడు ఉన్నది. ఆ వడ్లగిరి మీద ఆయన 12 మంది పిల్లల్ని బతికించుకుంటా అట్లే సాధుల సత్పురుషం కాకుంటా ఉండేది. మేము కోటేశ్వరం కదా సార్, మీ పేదలం. అంతేలే, అందరూ అంతేలేండి. భూమి మీద పుడుతూ ప్రతివాడు పేదవాడే. పెరిగే కొద్దీ 10 రూపాయలు సంపాదించుకుంటారు. అయితే అతని ధనం మీద ఆపేక్ష లేకుండా సార్, నేను సత్యం చెప్తా. వేమన్నా ఎట్లుండేను అదే, కానీ ధనం చేతికిస్తే మాత్రం తను తీసుకోండి వద్దంటుండే. కానీ మీ వదినకి ఇచ్చి పైసలు అంటుంటు. పైసలు అతనికి అవసరం లేదు. అది సాయంత్రం కూడా ఒక కళ్ళు ఇంత ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మంది? ఎవరికి? మీ అన్నకు? మా అన్నకి, మా నడిపేనకి 7 మంది, మా పెద్దన్నకి 7 మంది, నాకు 7 మంది, ఇతనికి 12 మంది. ఓ అబ్బా! లాస్ట్ ఇప్పుడు నేను ఒక్కనే మిగిలిన. లాస్ట్ అందరు విన్నారు. అందరికన్నా చిన్న నేను. చాలా సంతోషం. నీ వయసు ఎంత ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 54, 55 నడుస్తుంది. 71లో పుట్టి నేను. అవునా? రైట్. ఎందుకంటే మా నాయన పండితుడు కావాలి. మా నాయన కూడా పంచంగాల కర్త కదా. ఆయన చెప్తుండేది అన్న, నువ్వు 1971 పుట్టినవరా? 71. నేను 68 నాది. అంటే నాకైనా 2 సంవత్సరాలు పెద్ద. 2-3 ఏళ్ళు పెద్ద. అప్పుడు ఆ శ్రావణ అయినా కాబట్టి ఆయనకి చాలా బాధ పెడితే మా అయ్యకి, నేను మా అన్నకి. ఏమి? ఇదే ఉపదేశం కోసానికి బాధ పెడితే ఏడిస్తే కూడా. మరి లాస్ట్ కి ఇచ్చినాడా ఉపదేశం? ఆయన ఈడ ఇప్పుడు నేనున్న ఏరియాలో బజార్లో జరుగుతుంటే కొంతమంది ఇక్కడ కూడా చదివిన వాళ్ళు ఉండరు. కొంచెం మంది మన పొన్నాల రాజ సాంప్రదాయం వాడు, పొన్నాల రాజయోగి వాళ్ళ శిష్యవర్గం కూడా ఇక్కడ కొంతమంది ఉండరు. అయితే మేము బోధకు సూటిగా ఉన్నాం సార్. అవునులే.
ఆ టైంలో మాకు బోధ అయ్యలేదు. ఎవరు మా అల్లుడు నేను ఇద్దరం లౌకిక సేవలు ఎట్లా పెరిగినాం, మా అక్క కొడుకు నేను ఇద్దరం. వాడు నాకన్నా ఒక సంవత్సరం చిన్నోడు, నేను ఒక సంవత్సరం పెద్దోని. అవునులే. అయితే మేమిద్దరం బోధకు సూటిగా కూడా కానీ బోధ కాలే మాకు. ఇక మీరు పెద్దలు ఏమన్నా అడగని పోతే మీ గురు ఎవరు, మీకు ఉపదేశం అయింది లేదని అడుగుడు. అవునులే. ఉపదేశం కాలేదని చెప్పేవారికి ఏమైందంటే మాట్లాడిక మీకు ఆర్డర్ లేదండ్రి. అదే కదా. ఉపదేశం కాని వాళ్ళు ఇవన్నీ అడిగితే మీకేం తెలుస్తుంది? అవునులే. ఆ పరిపూర్ణ ఆ పరబ్రహ్మం గురించి మీరు ఎట్లా మీరు ఎరుగుతారని వీళ్ళు పట్టేసి మమ్మల్ని ఆడ ఓడిపోతుంది సార్. మేము ఒక 3-4 జాగాలో ఓడిపోతుంది. అప్పుడు దాపరికంలే, అంత దాపరికం రహస్యమని భద్రంగా దాచిపెట్టుకొని పొన్నెల రాజయ్య ఎంత మందికి ఉపదేశము శిష్యవర్గం ఉందో అందరికి దాపరికమే. ఇంక అందరు దాపరికములే. వీళ్ళకి తారక బోధగాల వీళ్ళకి వీళ్ళకి అంత సగం చేసిపోయిండ్రు. వీళ్ళకి ఎట్లా సగం చేసినట్టే ఎతన్మిద్యా శుద్ధ వ్యాఖ్యించి నాస్తి నిర్మూలమే తజ్ఞాన శరీరం అంతేమో ఉత్తమట్ట పైన ఏమీ లేదు. కలిగి కర్పూరం ఎలాగో అలాగని పంచదశి మహావాక్యము 3 మంత్రాలే. ఇంకా పంచదశి మహావాక్యము చెప్పిండ్రు చెవుల. ద్వాదశి, షోడశి, పంచదశ. ఇదే ద్వాదశి, ఇదే షోడశి, ఇదే పంచదశి అని చెప్పిండ్రు. ఒకటే. ఈ మాటలు మాత్రం నువ్వు మాత్రము నిపుణ పెట్టుకుని ఆయన అని చెప్పిండ్రు. ఇప్పుడు ఈ మాట చెప్తే అది అక్కడ వేదాంత గ్రంథాలు ఏమంటున్నవి, అది మాట కాదు నాయన అంటుంది. అది మాట కాదు, మూట కాదు, ఏది కాదు, ఏది కాదు. అది చూపించక సూపరా అనేది. అది ఈ ఉత్త పట్ట బయలు ఏమీ లేదు అనేది. ఏమీ లేదు. ద్వాదశి దాన్ని చూపించి చూపారా అనేది నీ ఉండ చూచితువా అంటున్నాడు అట్లా. అయితే మరి దీని బోధక క్రమము ఉండదు కదా. బోధక క్రమము మీ ప్రవచనాలు వింటున్నాను, నాకు సూటిగా అవుతుండయి, నాకు సూటిగా వస్తున్నాయి. ఇంకోటి ఏమంటే నేను చెప్పేది, శాస్త్రాలు ఎందరో ఎన్నో రాసిండ్రు. ప్రతిదీ ఇప్పుడు దైవత్వం అనేది తెలియబడేది కాదు. తెలియబడేది కాదు కాబట్టి ఇన్ని మాటలు చెప్పాల్సిన పని పడింది. తెలిసేది ఒక మాటతో పోతుంది కదా, పోతుంది. ఇది తెలియబడేది కాదు, ఇది కంటికి కనిపించేది కాదు, ఇంద్రియాలకు అతీతంగా ఉంది. ఇంద్రియాతీతం అన్నారు పెద్దలు. అటువంటి దాన్ని మనము అవగాహన ద్వారా, అంటే మన జ్ఞానము ద్వారా తెలుసుకోవాలి. జ్ఞానము ద్వారా తెలుసుకోవాలి. ఏ ఇంద్రియాలకు దొరకదు అది, ఒక జ్ఞానం ద్వారానే పొందాలా. మరి అటువంటి జ్ఞానాన్ని మనకు వెలిగించే గురువు కావాలి, జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువు కావాలా. అప్పుడు ఇది నీకు పట్టుబడుతుంది. అప్పుడు సులభం అయిపోతుంది నీకు. కాబట్టి దీనంతా మనం ఎన్ని రకాలుగా ఎన్ని కథలు ఎన్ని రాసినా కూడా అన్ని కూడా మానవుని మస్తకంలో నుంచి వచ్చినట్టే కదా. వచ్చినవి పరిపూర్ణమను, ఎరుకను, ద్వైతమను, అద్వైతమను, విశిష్ట అద్వైతమను, అచలమను, ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని చెప్పుకున్నా ఇవన్నీ మానవ కల్పితమే కదా. ఇప్పటికి భూమి పుట్టినప్పటి నుంచి, మానవుడు భూమి మీద పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు దైవం గురించి చెప్పిన ప్రతి మాట కల్పితమే. మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చిందే. కానీ అది మనస్సుతో మనం ఊహించి రాసినమే తప్ప, అంటే ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, అది కాదు, ఇది కాదు అదని ఒకరిని ఒకరు నిందించుకోవడము, ఒకరినొకరు ఇది చేసుకోవడం తప్పితే అసలేంది ఏంది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలియపడేది కాదని. నేను 3 మాటలు చెప్పిన పరమార్థాన్ని: ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ. ప్రపంచము, ప్రకృతి, పరమాత్మ. పరమాత్మ అనేది విశ్వవ్యాప్తమై ఉంది. అది రూపం కాదు, నామము కాదు, క్రియ కాదు.
అది స్వయంభువు. అటువంటి దాంట్లో నుంచి ప్రకృతి వచ్చింది. అవు ఆ ప్రకృతి నుంచి మనమంతా వచ్చి ప్రపంచాన్ని సృష్టించడం. అవునా కదా? అవు ప్రకృతి నుంచి ప్రపంచం వచ్చింది. ప్రపంచం వచ్చింది కాబట్టి పరమాత్మ స్వరూపమే ప్రకృతి, ప్రకృతి స్వరూపమే ప్రపంచం. అవునా కదా? అవు అందుకే కృష్ణ భగవానుడు విశ్వరూప దర్శనం చేసినాడు అర్జునునికి. తన లోపల సమస్త విశ్వాన్ని దర్శింపజేసినాడు. అవు 84 జీవరాశులను అంటే అన్ని నా స్వరూపాలేరా అని, అవు అన్ని నేనే అని. ఆ భావన అర్థమైతే సరిపోతుంది. అంతే 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 బాగుందండి. అది అభేదత్వం, భేదం లేదు అక్కడ. దాన్ని అద్వైతం అన్నారు. అటువంటి అద్వైత స్థితికి రాకుండా ఈ పరమాత్మ తత్వం అర్థమయ్యేది కాదు. కాదు కాబట్టి అంటే అద్వైత సిద్ధి కలగాలి ముందు. అంటే ద్వంద్వ భావన పోవాలా. మనిషిలో ద్వంద్వ భావన ఉండకూడదు. నీవు నేను అది ఇదే భావన లేకుండా సర్వం కలివిదం బ్రహ్మ, అంతా పరమాత్మ స్వరూపమే అనే భావనలోకి ఎప్పుడైతే మనిషి వస్తాడో, అంటే మాట తీరుగా కాదు, ఆచరణ అనుభవం కావాలి. ఆచరణ కూడా కావాలి. ఆచరణ లేకపోతే నువ్వు ఎంత వేదాంతం నేర్చుకున్నా, ఎంత పండితమైనా వృధా, వేస్టే కదా. వేస్ట్. కాబట్టి ఆచరణ కావాలా. కులము కానీ, మతము కానీ, సావకారితనం కానీ, పేతనం కానీ, వాడు రోగిష్టి కానీ, మంచివాడు కానీ, మరి 20 జీవరాశులు కానీ, ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉందనేటువంటి అనుభవ జ్ఞానం నీకు కలిగినప్పుడు అంత దైవాంశ సంభూతులుగా నీకు దర్శనమిస్తారు. అప్పుడు నీలో ఎలాంటి వికారాలు కలిగేదానికి అవకాశం లేదు. ఎప్పుడైతే నువ్వు రూపాన్ని దర్శిస్తావో అప్పుడు నీలో వికారం బయలుదేరుతుంది. రూపం చూసిన ఒక వికారం వస్తుంది. ఇప్పుడు నీ కూతురు అన్నప్పుడు నీ కూతురు రూపురేఖలు, పక్కింటి ఆమె కూతురు రూపురేఖలు నువ్వు ఎప్పుడైతే దర్శించినావో అప్పుడు ఇద్దరు వేరనే భావం నీలో కలుగుతుంది. రూపురేఖలు కాకుండా రూపురేఖలకు వెనకల ఏ పరమాత్మ అయితే దాగి ఉన్నాడో ఆ పరమాత్మను దర్శించితే ఇద్దరు ఒకటే. ఆ భేదభావన పోవాలి మనకు. ఎట్ట అనుభవంగా మనం దాన్ని ఇది చేయాల. వాళ్ళనే చిత్తప్రజ్ఞుడు అంటారు. సత్యమైన మాట. చిత్తప్రజ్ఞుడు అంటే ఆయనలో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. వాడు నిజమైన అద్వైత సిద్ధి కలిగేటువంటి వాడు. బాహ్యంగా సర్వ వ్యవహారము సలిపినప్పటికీ, ఇప్పుడు బాహ్యంగా 10 మంది చూసడానికి కుటుంబము, సంసారము అన్ని చేసుకుంటానే ఉంటాం. కానీ అంతరంగములో మాత్రము సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి భావన ఉండాలి. అది నిజమైన పరమార్థ తత్వము. తెలిసిన గురువు దగ్గర వాడు సేవ చేసినట్టయితే ఆ భావన లేకుండా అవుతుంది. తెలివని గురువు దగ్గర ఇప్పుడు మీ దగ్గర కొంతమంది కంటే కొంత వచ్చింది, ప్రవచనంలో కూడా వాళ్ళకి చెప్పిర్రు మీరు యూట్యూబ్ లో విడుదల చేసినాయి. అయితే వాళ్ళు ఏదో చెప్పిరు కొన్ని భావనలు తీసి పడేసింది వాళ్ళని. అసత్యపు మాటలు ఎన్ని పలికినా ప్రయోజనం లేదు కదా. కాబట్టి అవన్నిటి మనము దాటుకొని వచ్చినాం. ఇంకా రూపనామాదులు, భ్రమలు, భ్రాంతులు, పలుకులు, అక్షరాలు, ఈ భాష, ఈ పాండిత్యము, ఇవన్నిటికి అవతలికి వెళ్ళిపోయినాం మనం. ఇంకా ఈ పాండిత్యంతో మనకి ఏం పని? నీ మస్తకములో ఉండింది నిజమైన విద్య. పుస్తకాలలో ఏముంటుంది? పుస్తకంలో ఉండేది మస్తకం నుంచి వచ్చింది పుస్తకంలో ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టరు ఒక విద్యను అభ్యసించాడు, డాక్టర్ కోర్సు చదువుకొని వచ్చినాడు. వాడు చదువుకుందే చేయడు. వైద్యములో ఎన్నో అనుభవాలు, ఎన్నో కొత్త కొత్త కేసులు వస్తాయి. ఆ కేసులను ఎలా డీల్ చేయాలి,
ఏ మందు వాడాలి, ఏ మందు వాడితే అది పద్ధతిగా ఉంటుంది, ఏ పథ్యం పెట్టాలా ఎట్లా అనేది ఈయన అనుభవ జ్ఞానం. అది అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం. ఇప్పుడు ఒకడికి ప్రపంచంలో ఒక డాక్టర్ ఉన్నాడు, 2 తలకాయలు ఏకమై పుట్టినాడు ఒక పిల్లవాడు. అంటే 2 తలకాయలు కలుసుకొని దాన్ని విడదీసే జ్ఞానం వాడు చదువుకోలే కదా. చదువుకోలే. ఆ చదువులో ఎంబీబీఎస్ కానీ, ఎండీలో కానీ, ఎంఎస్ సర్జన్లో కానీ చెప్పరు అది. ఎందుకంటే అది లేదు ప్రకృతిలో. వికృతంగా పుట్టినాడు వాడు. మరి దాన్ని వేరు చేసిన డాక్టరు చేసినారు. అంటే వాడు విద్యలో చదవలే. చదవకుండా వాళ్ళ అమ్మ మొరటామంట, డాక్టర్ వాళ్ళ అమ్మ, ఇట్లా కేసు ఉందమ్మా, ఏం చేయాలో నాకు దిగులు చేస్తుంటే ఏం రాదు, దిగులు చేస్తున్నా అడిగిందంట. ఇట్లా కేసు వచ్చిందమ్మా, 2 తలకాయలు కలుసుకొని పుట్టినారు, వాళ్ళకు 10 ఏళ్ళ వయసు వచ్చింది, చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు, అవి వేరు చేయాలా అంటే ఏం చేయాలా అని పుస్తకాన్ని ముందు వేసుకొని చదువుతాడంట. పుస్తకాన్ని ముందర వేసుకొని గట్టలు. అప్పుడు వాళ్ళమ్మకు విద్య రాదంట. ఆమె చెప్పింది మాట, అది పుస్తకాల్లో లేదు నాయనా, ఎందుకంటే ఇంతవరకు అట్లాంటి మనుషులు పుట్టలే, అది బుక్కులు ఎట్లుంటది, పుస్తకాల్లో ఉండదు, అది ఉండదు, నీ తెలివితో ఆలోచించి చేయరా అనిందంట. అప్పుడు వాడు పుస్తకాలను పక్కనేసి ఆలోచన చేస్తే వాడు ఆపరేషన్ చేసినాడు, సక్సెస్ అయింది ఆపరేషన్. మరి వాడు చదువుకోలేదు కదా. అట్లాంటిది పరమార్థం. గ్రంథంలో ఉండదు పరమార్థం, గ్రంథాలలో పరమార్థం లేదు. గ్రంథాలలో వర్ణనలు ఉన్నాయి అంతే. వర్ణనలు ఉన్నాయి, వర్ణనలే ఎన్ని వర్ణనలు తలకొక రీతిగా శాస్త్రాలు రాసినారు. మా గురువు గారు ఆ మాట అంటారు, తలకొక రీతిగా శాస్త్రాలు రాసినారు నాయన, నువ్వు శాస్త్రాలు పట్టుకుంటే అడుగుతున్నవే కానీ నీకు శాస్త్రాలు అడుగుతావరా, అనుభవ జ్ఞానమే ముఖ్యమైనది, నీలో ఉండే జ్ఞానాన్ని బయటికి తీ, పోనీ మనస్సు పోనీ అంటాడు మా స్వామి కూర్చుంటే కనుక. ఏదన్నా సందేహం వచ్చి అడిగితే ఏమి నేనెందుకు చెప్పాలా, నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు మంచి నేను మంచి కదా, పోనీ నీ మనస్సు చెప్పు, నువ్వు నీకు ఎట్లా చేత చెప్పు, తర్వాత ఏమన్నా దాంట్లో మార్పులు వచ్చినప్పుడు నేను చేస్తా, ముందు నువ్వు చెప్పి చూడు నాయన, ఇదే సంశయం నా ముందర పెట్టొద్దు, చెప్పు నువ్వు దాని గురించి, ఈ సంశయం కలిగింది నీకు, నువ్వు ఏమనుకుంటున్నావు దీని గురించి, నీ అభిప్రాయం చెప్పు అని అంటే, ఒకసారి మనం చెప్పే అభిప్రాయం ఇంతే కనుక ఆయన మా గురువు గారు మహానుభావుడు అనేవాడు, నాలో ఉండే దానికన్నా నువ్వు గొప్పగా చెప్పినవారా అన్నాడు గురువు గారు. నాలో ఒక ఆలోచన ఉంది, నా ఆలోచన మించింది నీ ఆలోచన, హనుమంతుడు ఎగిరినట్టు ఎగిరినావు నాయన నువ్వు అన్నాడు నన్ను మా గురువు గారు. నిజమాట. అట్లా ప్రతి మనిషిలో ఒక మేధా సంపత్తి ఉంది, దాన్ని మనము బయటికి తీయాల, ఆలోచన విమర్శన జ్ఞానం చేయాల. ఇంకోటి, ఇప్పుడు ఒకటి తత్వము తిక్కన రాసిండు ఆయన, శివమతస్సు అది గ్రంథము ప్రసిద్ధి ఎక్కలేదు, కాకపోతే చాలా మంచిగా రాసిండు తత్వాలు ఆయన, తిక్కయ్య గారి శతకమని. మీరు చదివినొచ్చు. నేను చదవలేదు, చెప్పండి. దాంట్లో మొగడు మంచి వాడు దొరికాని, ఓయమ్మ నాకు నిగమ గోచర సుఖము దొరికాని, మొగడు మంచి వాడు దొరికే పొగడ రాత్రి జగములోన, అగుడు చేసిన అన్నగారిని ఎగురగొట్టి ఎరుక చేసి, మొగడు మంచి వాడు దొరికేని అని ఆయన తత్వం చేసి ఇంకోటి ఏమంటాడు, చేతులు లేని వాడని సిండు ఈ చీర చూడే ఉండదు, ఏముండదు,
క్షీర పంచావన్య పోగులు 84 మూరయేసి సూతమంటే మార సంవార హలవి కాదు అని అంటున్నాడు ఆయన. క్షణాల్లో గొప్ప అర్థం కదా అది. క్షీర పంచావన్య పోగులు 84 మూరయేసి సూతమంటే మార సంవర హలవి కాదు, మొగడు మంచి వాడు దొరికనే అంటాడు. అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా మనం విచారం చేయలేదు? క్షీర పంచావన్య పోగులు, క్షీర పంచ వన్య పోగులు 84 మూరయేసి మూరయేసి సూతం అంటే మార సంవర ఆ సంహారం కూడా క్రమం కాలేదు అంటున్నాడు. అది సాంఖ్యశాస్త్రం. అది ఎంత సాంఖ్యశాస్త్రమే. సాంఖ్యశాస్త్రము. ఇక్కడ శరీరము, ఈ శరీరమే తానైతే అందులో ఉన్న పరమాత్మ స్వరూపమే మొగుడు. ఆయన చేయింది ఏముంది? ఇంకా ఈ విశ్వమంతా ఆయన స్వరూపమే కదా. ఆయన స్వరూపమే. ఆ విశ్వస్వరూపమైనటువంటి ఆ పరమాత్ముడు పంచభూతాలను 84 జీవరాశులను అష్టదిక్పాలకులను 33 కోట్ల దేవతలను ఎన్ని చేసిండు ఆయన. మరి దాన్ని కొలిచేదానికి అవుతుందా? అయితే ఆయన ఈ మాటలు కొంత మన ఎవరు ఈ పొన్నాల రాజా సాంప్రదాయకులు ఎక్కడెక్కడ పరుచుకపోయింది మొత్తం పరము. అడిగి చూస్తే వాళ్ళకి అర్థం కాలే మాటలు. అంటే భాష అర్థం కాలే వాళ్ళకి. అవును అవును. భాష ఒక ప్రాంతంలో ఒక రకంగా ఉంటుంది, కానీ భావం ఒకటే భావం. భాష ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు. దాని మూలమేమో ఇదే కదా. దీని పాండిత్యంలో ఒక ముందు కొన్ని రకాలుగా చెప్పగలగచ్చు. ఇప్పుడు ఈ నన్నయ్య బంటూ తిక్కన్న సోమయాజులు రాసింది ఈ గ్రంథము. అవునా? మీరు విన్నారు? నన్నయ్య బంటూ తిక్కన్న కవులు తెలుసండి, అష్టాదిమ కవులు అంటారు అని. అవునవునవునవును. అయితే ఈ తిక్కన్న సోమయాజులని పెట్టుకున్నాడు, తిక్కన్న పెట్టుకున్నాడు పేరు. తిక్కనేలే, తిక్కన్న, నన్నయ్య, ఎర్ర ప్రగడ అంతా ఈ అష్టమ కవులు గారు. వీళ్ళు వాళ్ళ పండితార్థంతో అనుభవాలతోటి పాటలు రాసిండ్రు, తత్వాలు రాసిండ్రు, పద్యాలు కూడా చేసిన ఆయన మంచి చేసిండు. అవునవును. అయితే చికెన్ శతకం కూడా చదివిన పూరా నేను. అయితే శివమతసుడు అని ఆయన కొంచెము శివుని మీద ఎక్కువ చేసిండు. శివుడు కేశవుడు వేరు కాదు కదా. అయితే మీరు శివుడా స్వామి నీ పేరు, కేశవుడా స్వామి నీ పేరు మీరు రాసిన పాట. శివ కేశవులు ఒకటని తెలియక పొరబడి తిని ఇన్నాళ్ళు, శివుడా స్వామి నీ పేరు, కేశవుడా స్వామి నీ పేరు. అయితే ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రశ్నకి ఇప్పుడు మీకు నేను చెప్తానండి. ఇక్కడ శివుడు వేరే కేశవుడు వేరే అని భేదాలు రెండాయి కదా. రెండైనప్పుడు ఓడెక్కడ అద్వైతాడు, ఓడెక్కడ పరిపూర్ణ అవుతాడని నా యొక్క విచారం. అవును, కాలేడు కదా. రెండు ఉంటే వాడు ద్వైతుడు అవుతాడు కదా. ద్వైతుడు. ఆధ్యాత్మిక జ్ఞానం అద్వైతం. ఇవన్నీ మతాలు పెట్టుకున్నారు మస్తుగా రకరకాలుగా. మన అచల బోధ గొప్పది అని కూడా రాదు మనకు. అసలు నాది మతం ఇదని చెప్పడానికి సాధ్యం కాని మాట ఉండదు. అవునవును. అచల బోధలో కూడా వీళ్ళు రెండు చెప్పినారు కదా. ఏది పరిపూర్ణం ఒకటి, లేని ఎరుకనేది ఒకటి. పరిపూర్ణ మెరుకను ఎరి ఎరుకను మాను అన్నాడు. అప్పుడు ద్వైతం అవుతుంది కదా. అద్వైతం ఎట్లా అవుతుంది? ఇది ద్వైతం అవుతుంది. అచలము ద్వైతమే కదా. ఇప్పుడు అచల భావన 3 సిద్ధాంతాలు గొప్పదని చెప్తున్నారే. అచలము అంతా ద్వైతమే బోధించింది కదా. అద్వైతం కూడా బోధించాలి, అచలం ద్వైతం బోధించింది. 2 ఉన్నాయన్నారు. ఒకటి అచలము, ఒకటి
మొదటి చెప్పినాడు శరణాగతుడు శిష్యుని కరుణామృత దృష్టి చేత కడుమోదము ముప్పిరుగున మృదు వాక్యములను పరమదయారుడు భక్త వినోను సంశయమిగా బాధింపగలను. పరిపూర్ణం ఒకటి ఎరుకున్నది ఒకటి. పరిపూర్ణ వరకు ఎరుకుని మానన్నాడే. ఇక్కడ ఏంది మానాలా ఏంది పట్టుకోవాలా? రెండు ఉన్నాయా? మళ్ళా పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాది పూర్ణముదొచ్చింది అని మళ్ళా చెప్తారు. కాబట్టి ఒకటిలో ఒకటి కలిపినా ఒకటే, ఒకటితో ఒకటి తీసేసినా ఒకటే, ఒకటితో ఒకటి భావించినా ఒకటే, ఒకటితో ఒకటి గురించినా ఒకటే అని చెప్తున్నారు కదా. అక్కడ రెండోది చెప్తున్నావు ఇక్కడ నువ్వు. అక్కడ మొదట్లోనే అంశపాది కదా, ఆదిలోనే. కాబట్టి ఎందుకు పెద్దలు పెట్టినారు అని. అందుకే ఎందుకో చెప్తా, ఒక మాట చెప్తా. నేను ఏ సిద్ధాంతిని కాదు, అన్ని సిద్ధాంతాలు చదువుకున్నాను. నేను చేసేది చెప్తున్నాను, నా మస్తకంలో ఎదుట చెప్తాను అంతే. అంతేగాని నేను ఏ సిద్ధాంతానికి సంబంధించినది కాదు. అందుకని ఏ సిద్ధాంతం కట్టుబడి లేని నేను. అందుకనే అందరూ అచల సిద్ధాంతంలో నేను వచ్చినప్పుడు అంటే అన్ని సిద్ధాంతాలు అభ్యసించడం లేండి. అన్ని సిద్ధాంతాలు గురువులు ఉన్నారు నాకు. అచల సిద్ధాంతం కూడా వచ్చాను, ఇక్కడ గురువు ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు నేను నా ఆశ్రమంలో కూడా నేను అచల సాంప్రదాయము అని నేను ఆశ్రమానికి పేరు పెట్టలే. సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం పెట్టలే. సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం అని పెట్టుకున్న పేరు నేను. ఎందుకు? అచలం అంటే ఏ సిద్ధాంతానికి సంబంధం లేదు నాది. ఇక్కడ ద్వైతము, అద్వైతము, విశిష్టాత్వము, అచలము అనే 4 సిద్ధాంతాలను ప్రబోధిస్తాము. కానీ 4 సిద్ధాంతాలుగా ఎప్పుడైతే నువ్వు భావిస్తున్నావో నీవు అద్వైత సిద్ధి పొందినవాడి కాదు, నువ్వు ద్వైతుడివే. కాబట్టి అద్వైతం కావాలంటే ఏం కావాలి? 2 ఉండకూడదు. నువ్వు 2 పట్టుకుంటే ఎట్లా? ఒకటి పట్టుకో, ఒకటి విడిచిపెట్టు అంటున్నావు. పట్టుకుంటే వాడెవడు, విడిచిపెట్టే వాడెవడు? వాడిని చూపించాలి కదా నాకు. అది చెప్పేది లేదు. ఉన్నది ఒకటే నాయన పరమాత్మ అని శంకరాచార్యులు నోరు ఎత్తిపెట్టుకుని చెప్పాడు ప్రపంచమంతా తిరిగి. అద్వైతము అదే సర్వము, అదే ఒకటే, నువ్వు నేను వేరు కాదు. అందుకు నేను ఈ పాటలో ఒక మాట చెప్తూ, శరీరమే నీ రూపమట. ఎవరిది? ఆ ఎవడైతే నువ్వు పరిపూర్ణం అంటున్నావో, ఎవరైతే బ్రహ్మం అంటున్నావో, ఎవరైతే పరమాత్మ అంటున్నావో ఆయన రూపము శరీరమే. ఎందుకంటే ఆయన చూడాలంటే శరీరం చూడాలి. నేను చూడలేవు, చూడలేం కదా. అందుకని శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటనయట. చెంచల నిశ్చల ఆవల ఉన్న అచలమే నీ నిజ రూపమట. సరిపోతుంది కదా. మరి అంత మూలానికి ఆలోచన చేసి రాసుకున్నప్పుడు మళ్ళీ ఇది ఉత్తది, అది పాతది, ఇది కొత్తది, ఇది సత్యము, ఇది అసత్యము, ఈ బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య, ఈ మాటన్ని కొట్టేస్తా నేను, పెట్టుకోలేను. నిజమాట. సర్వము అంతా నీవే, నీవే పరమాత్మ, నీవే బ్రహ్మము, నీవే పరిపూర్ణము, నీవే అచలము, సమస్తము నీవే. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు. అనేక పరిణామ ప్రబుద్ధులు చెందుతూ ఈ రూపంగా ఉన్నావు. అయినంత మాత్రం నువ్వు ఇప్పుడు బంగారు రకరకాల ముక్కలు అయిపోయి దాంతో దీంతో కలిసి ఆభరణం అయ్యింది, ముక్కునత్తి అయ్యింది. అది బంగారు కాకుండా పోతుందా? బంగారం ముక్కునత్తి అయినంత మాత్రం అది బంగారు కాకుండా పోదు కదా, బంగారమే కదా. అప్పుడు నువ్వు ఒక జీవిగా భూమి మీద ఒక రూపాన్ని తీసుకుని వచ్చేంత మాత్రాన నువ్వు బ్రహ్మం కాకుండా పోతావా? బ్రహ్మ పదార్థమే కదా నీలో ఉండేది. నీ నఖశిఖ పర్యంతము ఉంది అని చెప్తున్నారు. నఖశిఖ పర్యంతం ఉన్నది పరమాత్ముడు. కాలికోటు నుంచి నన్నెత్తి నుండి ఇంటికి వరకు దైవాంశమే అయినప్పుడు నేను ఎరుక, నేను పుట్టనే లేదు, అది పరిపూర్ణము, అది సత్యము, ఇది అసత్యము, ఈ సత్యాసత్యము తెలుసుకోవాలా. ఇది ఎక్కడ చెప్పే సబ్జెక్ట్ అంటే
1, 2వ తరగతిలో చెప్పే మాట ఇది. అవు పిహెచ్డి పోయేసరికి మాట లేదు అక్కడ, ఇంకా లేదు, 2 లేవు. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. 2 లేవు అక్కడ. అప్పుడు 2 లేవు అన్నప్పుడు నీలో కూడా 2 లేవు. అంటున్నావు కూడా దేహము దేహి అంటున్నావు, చూపించగలవా? దేహం చూపించచ్చు కదా, దేని ఎట్లా చూపిస్తా సార్? చూపించలేవు కదా. చూపించలేవు. అలాగే ఆత్మ అనాత్మ అంటున్నావు, చంచలము నిశ్చలము అంటున్నావు, ఇవన్నీ ద్వంద్వం చూపుతున్నాను. ఆ 2 నువ్వు చూపించగలవా? చూపించలేవు. ఏదైనా ఒకదాన్ని చూపించగలవు నువ్వు, ఎందుకంటే అదే ఇది కాబట్టి. అదే మనకు సామవేద మహావాక్యంలో తత్వమసి అన్నాడు. అవునా కదా? మనకి వేదము చెప్పింది శాస్త్రం మనకు, తత్వమసి, తత్తు త్వం అసి. ఏదైతే అది ఉన్నదో తత్తు, అది ఇదే ఉన్నది అని చెప్తుంది అక్కడ. అంటే ఇదే అది, అదే ఇది, దానికి దీనికి తేడా లేదు. అలాంటప్పుడు ఇది నీచమైంది, ఇది ఎరుక, ఇది అబద్ధ గుర్తు అని కొన్ని మాటలు వాడతారు కొంతమంది. అదొకటి. మీరిద్దరు ఎవరో ఇంకొక ఆయన ఇప్పుడు నాలాగనే ఫోన్ చేసింది మీకు, మీరు మనలో మన మాట అని మీరు ఒక మాట పెట్టుకున్నారు అలా. ఏమని? ఆత్మ కూడా ఎరకే అంటున్నారు అచల పురుషులని ఒక మీరు. ఆత్మ కూడా ఎరకే అంటున్నారు. అయితే నిద్రపోయినప్పుడు మరి ఎరక లేదే, ఆత్మ అయితే ఉంది. ఆత్మ అయితే ఉంది. శ్వాస ఆడుతుంది. అవును. ఎరక లేదు. అయితే అక్కడ ఏం పని చేయలేదు, ఇంద్రియాలు పని చేయలేదు అంతే. ఎరుక అంటే ఏంది? ఎరకంటే ఇప్పుడు ఇల్లు తెలంగాణ లోపల ఎరక అని ఆ మనసుని ఎరకని పెట్టిండు పేర్లు. అంతే కదా. మనసు లేదడా. అంతే కదా. మనసు లేదు, మనసునే ఎరకన్నారు పెద్దలు. అంతే, మనసునే ఎరుకన్నారు. గుర్తు ఎరుకన్నే ఒకటే. అయితే పెద్దల ముఖ ద్వారా ఇన్నా కాబట్టి గురుదేవా, అందుకోసం ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాను నేను. అంతే కదా మరి. ముఖ ద్వారా ఇన్నా కాబట్టి, నానా గ్రంథాలు చదివినా కాబట్టి ఆ అనుభవం ఉంది కాబట్టి నువ్వు నా మాటను ఆలకిస్తుండవు. నువ్వు ఆలోచిస్తున్నా కాబట్టి సిద్ధాంతులు అందరూ విమర్శిస్తారు. నేను ఎవరికి అడిగితే చెప్తాను, నాది ఏ పీఠం లేదు నాయన, నాది యతన్మిత్త పీఠం అంటారు. అంతే మరి. యతన్మిత్త పీఠం నాకు అచల మాది బోధని మేము చెప్పుకోం. అంతే, అవసరం లే. సన్యాసి మునిస్వామి వారు మా కాశీమలయ్యకి ఇచ్చినొచ్చు, కాశీమలయ్య మా అన్నకి ఇచ్చినొచ్చు, మా అన్న నాకు ఇచ్చినొచ్చు. అదే వాక్కు, ఒకటే వాక్కు, ఇంతమంది మాకు దర్శింపజేసినొచ్చు. కానీ మాది సిద్ధాంతము అని మేము చెప్పుకోలేరా? చెప్పుకుంటే మాత్రం మనం పట్టుకుంటాం గ్యారంటీగా. అవునులే. అంటే పట్టుకుంటే వాళ్ళని దూషించాలి, నేను అవసరం లేదులే. ఎవరితో మనకు వాదోపవాదాలు అవసరం లేదు. మన ఎవరన్నా అడిగితే చెప్తాం అంతేగాని, కాకపోతే తెలియకుంటే వాళ్ళకి నానా రూపములు వేసి ఒక మాటని వివరించి వాళ్ళకి తెలియజేసి కలిసి పంపించే బాధ్యత మనది. అంతే. ఎన్నో ఉపమేయాలు అన్నారు కదా, కాబట్టి అవన్నీ చేసి తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఈ విధముగా నేను దగ్గర 2 సంవత్సరాలు మీ ప్రవచనాలు ఇంకోనే వస్తున్నాను. ఎంతో మంది యూట్యూబ్లలో ఇప్పుడు మన అచల ఎవరు పునరాజ పీఠము వాళ్ళు కూడా ఎన్నో ప్రోగ్రాములలో యూట్యూబ్లో ఇడుస్తున్నారు. అవునవును. అవి నాకు నచ్చలేవు స్వామి. ఎందుకంటే డంబాచారం పేరు గురించి, ప్రఖ్యాతి గురించి, గొప్పలు డంబాచారాలే కాకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం లేదు. వాళ్ళ సొంత కవిత్వం కల్పితం చేసి ఒకదానికి 4 చేర్చి దాన్ని ఇంకా మరుగున పెట్టి దాన్ని గొప్ప చేసి రకరకాలుగా శిష్యులను చికమక పెడుతున్నారు తప్ప, చికమక పెట్టి వాళ్ళని అగుడు లేపుతున్నారు సార్. అంతా ఏమి వాళ్ళని ఆగం చేస్తున్నారు. వాళ్ళు ఒక భక్తి పరులక కాళ్ళ మొక్కి తీసుకున్నది, వాళ్ళతో సేవ చేపించుకున్నది. 101 రూపాయనో 1001 రూపాయనో
కట్నాలు తీసుకునేది ఈ విధంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నుండి మహారాష్ట్ర బార్డర్ కానుంటి ఆడి వరకు చూస్తున్నా, ఏడికి కర్ణాటక బార్డర్ వరకు చూస్తున్నా. అంతలక్కలు అట్లే ఉందిలే. మరి అటు నేను ఆంధ్ర దిక్కు రాలేదు సార్. ఫస్ట్ సారి మీ దగ్గరనే మాట్లాడుతున్నాను నేను. సంతోషం. ఆంధ్ర దిక్కు నేను రాలేదు. కాకపోతే హైదరాబాద్ సికింద్రాబాద్ పీఠంకాడ కూడా వచ్చిన నేను. సీతాఫలం అండి. చిదపలం అండి. ఉప్పల్ కృష్ణమూర్తి. ఉపలత్ కృష్ణమూర్తిని చూసిన నేను. పెద్ద మంది దగ్గర మాట్లాడినా కూడా. నేను కూడా చాలా సార్లు మాట్లాడినా ఆయనతో. మాట్లాడినా కానీ నాకు అంత నచ్చలేదు ఆయన. నా అనుభవం చెప్తున్నాను సార్. అంటే ఇంకోటి ఏమంటే శాస్త్రాలను, అంటే వాళ్ళు అచల సాంప్రదాయ గ్రంథాలను వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకొని పక్కకు పోకుండా అదే చెప్తారు. ఇంకా ఆ గ్రంథంలో చెప్తారు. అంటే వాళ్ళు మనం ఏమంటారంటే, ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఎన్ని ఏళ్ళు ఉన్నా ఇంటర్మీడియట్ లెక్చరర్ ఇంటర్మీడియట్ చెప్తాంటాడు. ఎన్ని ఏళ్ళు ఉండే వాళ్ళ జీవితం అంతా వాళ్ళే నేర్పిస్తుంటాడు. పైకి పోడు అనమాట. ఇంకా 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్పాను, 10th క్లాస్ చెప్తుంటాడు. ఇంకా డిగ్రీ చెప్పేది ఆయనకి రాదు. అట్లా వీళ్ళు ఏ శాస్త్ర గ్రంథాలను, మత గ్రంథాలను, సిద్ధాంత గ్రంథాలను ఆపోషణ పెట్టినారో దాన్నే మరి తిప్పించి మళ్ళీ చెప్పుకుంటా ఉంటారు తప్ప దాన్ని దాటుకొని క్రాచ్ చేసుకుని ముందుకు పోలేకుండారు. అది తన మస్తిష్కం లోపలికి పోయి ఆలోచన చేద్దాము, ఈ మాట అన్నారు కదా, ఈ మాట ఎట్లా, ఇది సత్యమా కాదా అనేటువంటి పరిశీలన చేసుకుందామనే ఆలోచన లేకుండా దాన్నే ప్రమోట్ చేస్తూ, దాన్నే చెబుతూ, అదే సత్యం అంటూ దాని బల్లా గుద్ది దాన్ని 10 మందికి చేరవేస్తూ ఉన్నారు. ఈ కొంచెం మంది అజ్ఞానంగా ఉండేవాళ్ళు ఇంకా అదే సత్యమని నమ్మి దాంతోనే వాళ్ళ జీవితాలు కూడా గడిచిపోతూ ఉన్నాయి. ఇట్లా ఎందరో ఉన్నారు ప్రపంచంలో. అంటే శాస్త్రాలు మాత్రమే చెప్తారు కాబట్టి, శాస్త్రాలు ఏముంది చదివితే మనమే తెలుసుకుంటాం కదా. శాస్త్రాలు ఏమో చదువుకుంటే తెలిసిపోతుంది. గురువు కాడికి వచ్చేందుకు శాస్త్రం చెప్పించుకొని కాదు గురువు కాడికి పోయేది. తన అంతరంగంలో ఏముంది, తన భావనలో ఏముంది, తన అనుభవంలో ఆయన ఏం సాధించినాడు, ఆ అనుభవ జ్ఞానాన్ని పొందడానికి గురువు కాడికి పోవాలి. మనం పోవాలి. శాస్త్రాలు ఎందుకు బ్రహ్మాండంగా చెప్తారు. సాగంటి కోటేశ్వరరావు చెప్తాడు, గరికపాటి నరసింహారావు చెప్తాడు, శాస్త్రాలు చెప్తాడు. అవునా కదా? ఎంతరో పండితులు ఉంటారు భూమి మీద చెప్పేవాళ్ళు, ఉద్దండులు ఉన్నారు. కాబట్టి శాస్త్రాల గురించి గురువు కాడికి పోవాల్సిన అవసరం లేదు. పండితులు కాడికి పోతే బ్రహ్మాండంగా చెప్తారు. అదే కాదు గురువు కాడికి ఎందుకు పోతున్నాము? నువ్వు గురువు అంటే ఏంది? గురువు అంటే పరమ పవిత్రమైంది, అది ఎంతో సూక్ష్మమైంది. అక్కడ ఎలాంటి ఈ దీనికి అంటే అపోహలకు, అనుమానాలకు తావుండదు. గురు బోధలో ఉన్నది ఉన్నట్లుగా తన అనుభవ జ్ఞానాన్ని మనకు అందిస్తాడు గురువు. అందుకు గురువు కాడికి మనం చేరాల్సింది. శాస్త్రాధిపతి గురువు కాడికి ఎందుకు? మస్తుగా యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు పరమార్థ జ్ఞాన ప్రకాశం ఇది ఈ శుద్ధ కందార్థ ధరువులు ఎంతో మంది పెట్టినారు యూట్యూబ్లో. కందార్థము, భావార్థాలు 100 మంది పెట్టినారు. ఆ ఇంటి సరిపోతుంది కదా. అది కాదు, గురువు అనుభవ జ్ఞానాన్ని పొందాల. మాటను బట్టి, సందర్భాన్ని బట్టి. గురువుకు మరణం లేదు. గురువుకు, గురు బోధకు అంతము లేదు. 100 సంవత్సరాలు శిష్యుడు గురువు కాడికి వచ్చినా వానికి కొత్తదే చెప్తాడు గురువు. సత్యమైన మాట సార్, వాడిని కొత్తదే చెప్తాడు. అది ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడు నేను గురువునే కూడా 18 సంవత్సరాలు అయింది. 18 ఏళ్ళగా శిష్యులు ఉన్నారు నా దగ్గర. ఈ రోజు వాళ్ళ కాడ కూర్చొని ఏందన్నా సత్సంగం చేస్తే నేను కొత్త విషయమే చెప్తా. ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? ఎక్కడ ఉన్నాయి? ఏ శాస్త్రంలో ఉన్నాయి? ఏ గ్రంథంలో ఉన్నాయి? లేవు కదా. లేవు. ఇదే మనము చెప్పేటువంటి ఇది 4 అవస్థలు ఉన్నాయి కదా. మొన్న ఒక అబ్బాయికి చెప్పాను, మా తమ్ముడి అబ్బాయి
తురీయం అంటే ఏందో అంటే తురీయం వాడు బాగా ధ్యానం చేస్తాడు మా తమ్ముడు. ధ్యానం చేసి తెలుసుకున్నట్టుగా వాడు నటిస్తాడు. నేను ధ్యానపరుడిని. గత 30 ఏళ్ళగా నేను ధ్యానం చేస్తాడా. నువ్వు ఏం చెప్తావు తురీయం గురించి అన్నాను నన్ను. తురీయం అంటే నీకేం తెలుసు, నువ్వు ధ్యానం చేయవు, ఏం చేయవు. వాడు గురువే, అచల గురువే, నువ్వేం చెప్తావు అంటే తురీయం గురించి ఒక కొత్త ఆలోచన కలిగింది నాలో, నేను చెప్తా విను అన్నా నేను. అంటే నేనెంతో సాధకుడు నేను. అంటే మొండి సాధకుడు, కఠిన సాధకుడు. నేను ఒప్పుకుంటా దానికి. హఠయోగం చేస్తాడు. అది నాకే అర్థం కాక నేను కూడా చెప్పలేకుండా శిష్యులకు, నువ్వేం చెప్తావు, నీకు అనుభవం లేదు కదా, నీకు ధ్యానం చేయవు కదా, నీకు సాధన లేదు కదా అని అన్నాడు. సరే చెప్తా విను, నీకు నచ్చితే తీసుకో, లేకపోతే తెలియదు అనే విషయం చెప్తూ చెప్పిన దాని గురించి. అదే తురీయం అంటే ఇప్పుడు జాగ్రత్త అనేది భౌతికపరమైనటువంటి ఈ కంటికి కనిపించే రూపనామాదులంతా జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ అంటే అక్కడ జలభూతాన్ని తీసుకొని జలమే ప్రతిబింబాన్ని చూపిస్తుంది మనకు. జలం తప్ప ఈ విశ్వంలో ఏది ప్రతిబింబాన్ని చూపించదు. జలమే చూపిస్తుంది. ఈ భౌతిక ప్రపంచాన్ని సూక్ష్మంగా చూపిస్తుందిరా. ఆకాశంలో చందమామను ఈయనను ఒక గుంత నీళ్ళలో చూడొచ్చు, ఒక కుంటలో చందమామ ఎక్కడో ఆకాశంలో చందమామను నక్షత్రం చూస్తున్నాం మనం. అట్లా ఈ భౌతిక ప్రపంచంలో నువ్వు అనుభవించిన అనుభవాలన్నీ కూడా కలగా నీకు చూపిస్తుంది. అప్పుడు జలాంశము నీ శరీరములో ప్రకోపించినప్పుడే కల వస్తుంది మనకు. అందుకు మనము అలా చూస్తాము. ఇంకా సుషుప్తి అవస్థ అనేది అగ్నిస్వరూపము. అప్పుడు శరీరములో నవరంధ్రాలలో తేమ ఆరిపోతుంది. కంటిలో కానీ, ముక్కులో కానీ, చెవులో కానీ ఈ అన్ని రంధ్రాలలో తేమ ఆరిపోతుంది పూర్తిగా. శరీరం కూడా వేడెక్కుతుంది. అప్పుడు నీకు నిద్ర వస్తుంది. దాన్ని సుషుప్తి అంటారు. కాబట్టి అగ్ని స్వరూపమే సుషుప్తి. అక్కడ ఈ స్వప్నములో కానీ అంటే భూతత్వమైన జాగ్రత్త అవస్థ కానీ, జలతత్వమైన స్వప్నావస్థ కానీ రెండు భస్మం అయిపోతాయి. అక్కడ సుషుప్తి ఉంటుంది, ఏం లేదరాడా. సుషుప్తిలో నిద్ర అంటారు, దాన్ని సుషుప్తి అని అన్నారు. ఈ 3 అవస్థల యందు ఏదైతే ఉందో అది తురీయం. జాగ్రత్తలోను, స్వప్నంలోను, సుషుప్తిలోను. 3 అవస్థల్లో ఏముంది నీకు? శ్వాస ఉంది. అవునా? సుషుప్తిలో కూడా శ్వాస ఉందిరా. ఈ శ్వాసే నీ తురీయ అవస్థ. ఇది వాయు అంశము అంటే పంచభూతాలలో. ఆ సుషుప్తినే తురీయం అంటారు. ఏది శ్వాసనే తురీయ అవస్థ అంటారు నాయన. 5వది తురీయాతీతం అన్నప్పుడు ఆకాశము. అక్కడ శ్వాస కూడా లేదు. అంటే సమస్త జీవరాశులు. స్వామి ఇప్పుడు చెప్పే మాట నాకు సరిపోతుంది. ఎట్లా చెప్పన్నా, శ్వాస లేదంటే చూడు, ఇది గురువు ఒక క్రమం. 2 శ్వాసాలని బంధిస్తాడు. ఇది ఉపదేశ క్రమము. అందుకే భద్రరామ శతకంలో మన పూర్వీకులు, మన పెద్దలు బరబ్బర్ రాసిపోయింది. అవునవును, తారక యోగం అని. ఆ తారకమని బంద్ చేసి ఇస్తాడు. అవునవును, చూడరా ఇప్పుడు చూడరా అంటాడు. అవును, అంటే బంధించడం అంటే ఇంకోటి చాలా మంది కూడా పొరపాటు పడుతున్నారు ఇక్కడ నరసింహులు. ఈ శ్వాస ఎప్పుడు బంధన జరగదు. జరిగినప్పటికీ అక్కడ ఎరక ఉంది కదా. కంటివే భయాలంటివే నీవు ఉంటివి కదా నండి, ఉన్నదానిని జాడ తెలిసి
ఓ అదే ఇవన్నీ అని అంటాడు అసలు దీంట్లో అవును. ఏంది అసలు నేను ప్రబోధిన రాసిండ్రు పాటలు ఆ, 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 ఆ. లంటివే భయ కొంతమంది లంటివే సూటిగా రాసినారు బాగానే. ఇప్పుడు ఆ. అసలు నేను ప్రబోధిని మంచి చెప్పారు పెద్దలు. ఆ, లంటివే భయ లంటివే నీవు గురు సూచన అయ్యేటప్పుడు ఆ. నీవు ఉంటివి కదా అవు ఆ పరిపూర్ణ పరబ్రహ్మం నీవు ఉండి చూసివా లేక చూసివా ఉండే కదా. ఉంది కదా చూసింది నీవు. ఉమ్, మరి అది ఎట్లా ఉంది ఉమ్, వేమన చెప్పినట్లు ఉమ్, బ్రహ్మవెత్తలమని పౌరుషమాడరు బ్రహ్మమనగా దాని భావమేమి ఉమ్. ఎరుపో నలుపో తెలుపో తెలిసిన పలుకుడి అన్నాడు అవును. ఆ, వేమన్న గారు చెప్పిండు. అవును. కడుక్కోం ఫస్ట్ నాకు వేమన్న నాకు నచ్చిండు వేమన్న. అవునవునవును. అంటే ఏమన్నా వేమన్న ఆ, తెలివి లేని రాముడు దేవుడు ఎట్లారా అంటాడు అంట ఒక మాట. అవు అవు. ఆ రామునికి తెలివే లేదు ఒకటి దేవుడు ఎట్లారా ఉమ్, పరిపూర్ణ పరబ్రహ్మని ఆవాలు దాటిండు. ఉమ్, అట్లా అదే విధముగానే మీరు విచారం చేసి ఎప్పుడు వస్తుంటే అంటే ఉమ్. నాకు ఎందుకంటే పెద్దల యొక్క అనుభవమును మన అనుభవం కూడా మనము తర్కించుకోవాలి అంటే విచారించుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మీరు మీ యొక్క వచనము ఉమ్. నిన్ను విచారిస్తున్నా కాబట్టి నాకు సరిపోతున్నాయి మాటలు. అవునవును. సరిపోకుంటే ఇది సరిపోదండి. అని- కాకపోతే ఒకటి ఏమంటే తెలుసుకుంటే మోక్షము తెలియకుంటే బంధము. బంధం అని ఒకటి మరి మొన్న యూట్యూబ్లో పెట్టిండ్రు. అవునవును. అయితే పెట్టిన అది కూడా చూసాను నేను. ఆ, అది కూడా విన్నా. ఆ, ఇది ఒక మాట అంటే మీరు ఉమ్, ఉపనిషత్తులు ఉమ్, 10,000 సంవత్సరాల కిందలో ఓ 10,000 సంవత్సరాల కింద మాట ఉమ్, మన పూర్వీకులు అగ్నిని కనుగొన్నారు. ఉమ్. అగ్నిని చకముఖ రాయితోటి చకముఖ రాయి అంటారు దాన్ని అవు. దూది పెట్టి చకముఖ రాయితోటి చెక్కముక్కరాయి. అవు. ఉమ్, కనుగొన్నారు. ఉమ్. అయితే నాకు ఒక అనుమానం వచ్చిందా మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక అనుమానం ఏమట్లా వచ్చిందంటే ఉమ్. ఈ యొక్క గ్రంథాలు ఏ గ్రంథాలు ఉపనిషత్తులు కానీ వేదాలు గాని వేదాలు కానీ భాగవతాలు కానీ ఉమ్, అయితే మీరేమన్నారంటే కొద్దిగా మార్పిడి జరిగింది సృష్టి అని అంటున్నారు మీరు. ఉమ్. అయితే మార్పిడి జరిగినప్పుడు మరి ఈ ఉపనిషత్తులు మనకి ఎట్లా అందే? ఉపనిషత్తులు ఎట్లా అందినాయంటే ముందు ఉపనిషత్తులు లేవు, ఉమ్, స్మృతులు ఉన్నాయి. స్మృతులు. ఉమ్, శృతి అంటే తన హృదయములో కలిగే భావన శృతి. శృతి. ఉమ్, ఆ భావన నీకు నేను చెప్తే అది నీకు స్మృతిగా ఉంది, ఉమ్, అది నీకు శృతి అయింది. ఉమ్, ఎందుకంటే మనకు ముందు శృతులు స్మృతులే. ఉమ్, ఉపనిషత్తులు అప్పుడు అక్షరం లేదు. ఉమ్, శృతులు స్మృతుల కన్నా ముందు అక్షరం మనం కనుక్కోనిలే ఇంకా. ఉమ్, అసలు పేపరు పెన్నే లేదు మనకు. ఉమ్, అవునా కాదా? అవు. పేపర్ పెన్ను వచ్చి ఎన్ని అయింది? మహా అంటే ఒక 300 సంవత్సరాలు అయింటుంది. బ్రహ్మంగారి కాలంలో కూడా లేక కదా బ్రహ్మంగారు తాళపత్రాలు తాటాకుల మీద రాసినాడు. అవు. అప్పుడు పేపర్ పెన్ లేదు కదా మనకు. లేదు, దబ్బడం బట్టి రాసిందంట. దబ్బడం పెట్టి రాసినాడు. అంటే ఆయన శృతిలో అంటే స్మృతిలో ఉన్నవాడిని ఆయన రాసినాడు. అట్లా శృతి అనేది తన మదిలో కదిలేది శృతి. దాన్ని నేను చెప్తే నువ్వు విని నువ్వు స్మృతిగా దాన్ని పెట్టుకుంటావు. ఇట్లా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ అది స్మృతిగా వచ్చింది. శృతులు స్మృతులు మనుషులే దాన్ని ట్రావెల్ చేసినారు. ఇప్పుడు మీ నాన్న చెప్పింది నువ్వు చెప్పింది నీ కొడుకు, దీంట్లో స్మృతులు అంటారు. ఎప్పుడైతే అక్షరం వచ్చిందో అప్పుడు మహానుభావులు గ్రంథాల్లో రాసినారు. తాళపత్ర గ్రంథాలు కానీ, తాళపత్రం అంటే ఏంది? రాగి రేకులు, ఇత్తడి రేకులు పతలాగా చేసి వాటి మీద దబ్బలంతో రాసినారు. మళ్ళా తాటాకుల మీద రాసినారు. ఇలా రాసుకుంటూ రాసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాయి మనకు. ఈనాడు ప్రింటింగ్ వచ్చినాయి. పేపరు బుక్ వచ్చింది.
పుస్తకాలు ఎప్పుడు వచ్చినాయి మనకు? పేపర్ కనుక్కున్నాం మనం 300 సంవత్సరాలకి. అంతే కదా. అంతకుముందు పేపర్ లేదు కదా, లేదు, పెన్ను లేదు, పేపర్ లేదు. మరి దీంట్లో ఎప్పుడు సనాతనమైన ఎట్లా చెప్తావు? పరిశీలన చేయమని చెప్తున్నా నేను. నా మాట నమ్మమని చెప్పలే, విమర్శ చెయ్యండి. కాబట్టి మానవుని మదిలో నుంచి ఈ మేధస్సు అనేక తరాలుగా వచ్చింది. ఈ రోజు పేపర్ పైకి వచ్చింది అది అని అట్లా చెప్పుకుంటూ వచ్చిన నేను. ఏమేమంటే ఇప్పుడు కలియుగము 4,32,000 ప్రమాణము, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరములు. అయితే మూడింతలు అంటే ఎంత? 16 చిల్లర, యుగము 32 చిల్లర. అదే ఇన్ని యుగాలు కానుంటి వేదవ్యాసులు కానీ మొదలగు ఋషేశ్వరులు రాసిన యొక్క ఉపనిషత్తులు మరి అవి అట్లే వండుకుంటా వచ్చి మనకు దొరికినరా, లేక నీ నోటి ద్వారా నా నోటి ద్వారా బయటపడినాయి ఉపనిషత్తులు అని నాకు ఒక అనుమానం. అంతే అంతే నీ నోటి ద్వారా నాటి ద్వారా వచ్చి ఈ రోజు పేపర్ మీదకి వచ్చినాయి. అంతేగాని అవి వాళ్ళు చెప్పినట్టుగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ రాముడు, కృష్ణుడు, ఇప్పుడు మనకు ఈయన రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి, వాల్మీకి రత్నాకరుడు అంటే ఆటవికుడు. ఈ ఆటవిక మానవుడు ఉండబట్టి ఎన్నేళ్ళు అయింది అంటే 4,500 సంవత్సరాల పూర్వం ఆటవికుడు మనిషి. అంతే కదా. అంతే. ఆనాటి కాలం మనిషిని మనము కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం అంటున్నాం. అవునా కదా. ఒక 10,000 సంవత్సరాలకు ముందు పోతే భూమి మీద మనిషికి మాట లేదు. ఒక 10,000 సంవత్సరాలు ఎక్కువ దూరం అవసరం లే. మరి లక్షల ఇప్పుడు కృష్ణుడు పుట్టిన యుగం కానీ, ద్వాపర యుగం కానీ, కృతయుగం, త్రేతాయుగం కానీ మళ్ళీ అప్పుడు మాటలు లేవు సార్. అప్పుడు పండితులు రాసినారు ఇవన్నీ కథలు. అయితే వీళ్ళు ఊహించినట్టుగా ఈ రూపాలు కదా అవి. వీళ్ళు పెట్టినప్పుడు నెమలి పింఛం పెట్టి నల్ల రంగు కొట్టి ఇది మానవుని క్రియేషన్. రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ మానవుని క్రియేషనే. ముందు జరిగిన దానికి ఆధారాలు లేవు. కొన్ని అంటే భూమండలం మార్పుల వల్ల కొన్ని నగరాలు ముని సముద్రంలో కలిసిపోయినాయి, కొన్ని సముద్రంలో బయటపడ్డాయి. ఇది ఖగోళ శాస్త్ర రీత్యా సహజంగా జరుగుతుంది. కానీ వాళ్ళు చెప్పినట్టుగా అది కాదు. కాకపోతే చిన్న కొన్ని ఆధారాలు తీసుకొని మన వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. ద్వాపర యుగం ఉంది, కృష్ణుడు ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు అని. అది నమ్మేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ద్వాపర యుగంలో మనిషి ఎంత నాగరికతంగా ఉన్నాడు. మనం సినిమాలు చూస్తున్నారు కదా, చూద్దాం ఎంత నాగరికత ఉంది, ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఎంత సౌందర్యం ఉంది, ఎంత నైపుణ్యం ఉంది, ఎంత కళా నైపుణ్యం ఉంది. మరి ఎట్ట పోయింది అదంతా? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామే. అవునా కదా. చీర నేర్చుకోవడం లేక మన వాళ్ళు మరి ఆకులు కట్టుకున్నారు. మరి ఆనాడు పట్టు పీతాంబరాలు ఎట్టొచ్చినాయి? అదే 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 విచారం. అవన్నీ ఏమైనాయి? ఎక్కడికి పోయినాయి? కాలక్రమంలో కలిసిపోయినాయి. అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి పరిశీలన చేస్తే లేదు. కాబట్టి పెద్దలు చెప్పినారు కాబట్టి వాటి మీద మనం విమర్శ చేయకూడదు. మన మనసుకు తోచింది మనం ఆలోచన చేయాలా, ఇది చేయాలా. పరమాత్ముడు ఉన్నాడు, అది ఎవరో కాదు, నేనే, నా స్వరూపమే. నాలో ఉన్నటువంటి ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇన్ని గ్రంథాలు, ఇన్ని రకాల పుస్తకాలు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని చరిత్రలు వచ్చినాయి కదా, ఇవన్నీ నీలోనే ఉన్నాయి కదా. నీలో సత్యం ఉంది. ఆ సత్యాన్ని అర్జునుడుగా నిరూపణ చేసినారు. నీలో మంచితనం ఉంది, దాన్ని రాముడు అన్నారు.
నీలో జ్ఞానం ఉంది దాని కృష్ణుడు అన్నారు. నీలో ఈర్ష్య ఉంది, దాని ఇంకొక ఈర్ష్యా ద్వేషాలకు గురేటువంటి ఎందరో ఉన్నారు భారతంలో. దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మరి వీళ్ళంతా కూడా. అవునా కదా? దానగుణం ఉంది కర్ణుడు, ధర్మం ఉంది ధర్మరాజు. ఇలా నీలో ఉన్నటువంటి ప్రతి గుణానికి ఒక చరిత్ర రాసినరే తప్ప అవన్నీ సత్యాలు కాదు అనేది నా ఆలోచన. ఎందుకంటే నీ శరీరం మానవ దేహములో లేనిది బయట ఏమీ లేదు. జగత్ సర్వం శరీరంతే. జగత్ సర్వం శరీరంతే. ఈ శరీరములోనే 14 లోకాలు ఉన్నాయి. ఈ శరీరంలోనే 7 సముద్రాలు ఉన్నాయి. ఈ శరీరంలోనే మండలాలు ఉన్నాయి. ఈ శరీరంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఈ శరీరంలోనే ఉన్నాయి. ఈ విశ్వం అంతా ఈ దేహంలోనే ఉంది. ఈ విశ్వంలో ప్రతి జీవి నీ దేహంలో ఉంది. కుక్క ఉంది, నక్కు ఉంది, పంది ఉంది, పులి ఉంది, సింహం ఉంది, గద్దుంది, చెట్టు ఉంది, రాయి ఉంది, జలముంది. లేవా నీ దేహంలో? ఉండే సార్. నీ దేహం యొక్క ప్రతిబింబమే ప్రపంచం. నీ దేహం యొక్క ప్రతిరూపమే విశ్వం. అవునా కదా? అట్లాంటిది కాబట్టి దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవస్నాథన అని చెప్పారు పెద్దలు. నరుడే నారాయణుడు అన్నారు. అవునా కదా? ఈ మానవ దేహము అంత తుచ్చమైంది కాదు నరసింహులు. చాలా మంది పాటలు పాడుతుంటారు, మురికి పేగులు ముద్ద జంట, ఇది నీచుని పనికి మాలింది దేహం అని పాడతారు. అప్పుడు నాకు మనసు కొంచెం కలుపు అనిపిస్తుంది. నిజమాట. ఎందుకంటే ఈ దేహం ఎంత పవిత్రమైంది. ఈ జన్మమే చక్కదనము, ఇంత తేజమెక్కడ లేదు, తెలసితే సుఖము, రాజయోగమే ముక్తి ఫలము, మనసు రాజైతే నిలచును పవన తారకము. వెరీ గుడ్. ఇనవే మానస గురు బోధ అని గురుశ్రీరామ రాసిండు. మంచి మంచి మాట, మంచి తత్వం అది. కాబట్టి శరీరము ఎంతో గొప్పది. నీ మనసు రాజైతే నిలుచును పవన తారకం అన్నాడు. అంతే కదా? శరీరము ఇది మంచిది కాదని చాలా మంది చాలా రకాలుగా కొన్ని తత్వాలు చెప్తారు. కానీ నాకు అనిపిస్తుంది, ఇప్పుడు శరీరం లేకపోతే నువ్వు ఆండవరా? పాడేవాడేవాడు, వినేవాడేవాడు, కనేవాడేవాడు, అనేవాడేవాడు, ఆనందపడేవాడేవాడు, దుఃఖపడేవాడేవాడు, సంతోషపడేవాడేవాడు, జాలి, దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ చూపేవాడేవాడు. ఈ దేహం ఉంటేనే కదా. దేహం ఉంటేనే సర్వము. సర్వము. దేహం లేకపోతే ఎక్కడుంది? ఇంకా దేహం లేకపోతే ఏమీ లేదు కదా. ఏమి లేదు. మీరు వాడిన పాటని మా రామదాసు మన శిష్యుని దగ్గర అండి చూసి నేను, అది ముక్కులో గాలి, అది ఒకటి విడితే ఒకటి ఉండదు ఖాళీ, ఒక్కటి ఉన్నది ఖాళీ. ముక్కులో మీరు పాడిన పాటని నేను కూడా నాకు కూడా నేను నేర్చుకున్నా, మీరు వాడగానే నేర్చుకున్నా. సంతోషం. అయితే ఏదో పూర్వజన్మ పుణ్యమో గురుదేవుల పుణ్యమో నాకు తెలియదు, కానీ మీరు ఏ మాట ఆడినప్పటికీ గ్రహింపజేస్తుందని. చాలా సంతోషం. గ్రహింపజేసి ఇది నిజమా, ఇది అబద్ధమా. ఎందుకంటే నానా గ్రంథాలు మనం పరిశీలన బట్టి మా అన్నగారు అంటుండే, నరసింహ వారి వారి అనుభవము రాసిపోయిన గ్రంథంలో దొరుకుతుంది చూడండి ఆయన అంటుండే. అవును కదా మరి, సత్యమైన మాట అది. ఇప్పుడు వేమన్న అనుభవము దొరుకుతుంది నీకు. మందీపుల హనుమద్దాసు మా ఊరికి దగ్గరనే. మందీపుల ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంది ఆ మందీపుల. అవును. భూమానంద వాక్యత్రం చేసిన ఆయన హనుమద్దాసు, ఆయన టీచర్. మొక్కల గ్రామంలో పూట ఆయన స్కూలు చెప్పేదంట. ఎవరు? పునరాజయ్య గురు. మీరు మా భూమానంద వాక్యత్రం మీకు తెలుసు. అయితే ఇప్పుడు ఆయన
మాకు దగ్గరనే. ఆ, మొక్తలో 30 కిలోమీటర్లు, మందిలో 25 కిలోమీటర్లు అంతేలే. దగ్గరనే మాకు. ఆ, అటు హంపి కూడా దగ్గరనే మాకు. హంపి. హంపి, ఆ, రాయచూరు, హంపి, ఆ, కర్నూలు అన్ని దగ్గరనే పడతాయి. మంత్రాలయం గిట్లా అన్ని దగ్గరే పడతాయి. ఉమ్, అట్లా షార్ట్ కట్లు వస్తాయి. ఉమ్, అయితే పెద్దల ముఖ ద్వారా ఈ విధంగా విన్న స్వామి, ఇందుకసే నిన్ను పట్టుకున్నాను నేను. సంతోషం. ఎందుకంటే మీ పుణ్యవంతులు కూడా దొరకాలంటే మహాభాగ్యము. ఆ, పెద్దలు చెప్పిన వాక్యం అంటే వారి వారి గ్రంథాలు అనుభవాలు చెప్తారురా. ఉమ్, ఆ గ్రంథం పట్టుకొని ఉమ్, నీకు సరిపోయే, నీ జ్ఞానానికి సరిపోయే గ్రంథం ఏది నీకు ఒప్పిందో ఉమ్, అది పట్టుకో. అంతే. అంతే పట్టుకో, నీ మదికి దాన్ని సరిపడాలా. పరిశీలన చేసుకో. నీ మదికి సరిపడాలా. నీ మది సరిపడలేకుంటే ఆ గ్రంథం చదువు, ఆ, విమర్శన చేసుకో, నలుగురు చెప్పు ఉమ్, అడిగిన వాళ్ళకి. అంతే మరి. అని ఈ విధంగా మా అన్నగారు చెప్పేది. ఉమ్, ఆయన కొట్టి చిట్టి జ్ఞానం చెప్పాడు ఆయననే. ఆ, నేను స్కూల్లో పోయలేదు సార్, సత్యం చెప్తున్న మాట. బాగా మంచి మంచి జ్ఞానం ఉంది నరసింహులు నీకు కూడా. నేను స్కూల్ పోలేదు సార్. ఎందుకంటే నేను చెప్పే మాట నీకు సరిపడతా ఉందంటే నువ్వు గాడిలో పడినట్టే. భ్రమలు భ్రాంతులు లేకుండా. ఆశ తక్కువే సార్, సత్యం చెప్తున్న మాట. ఆశ తక్కువ, ఆటోమేటిక్ అవుతుంది అది ఇంకా. ఎందుకంటే ఏమీ లేని దానికోసం ఎందుకు అది కాదు భావన. ఏమీ లేని దానికోసం ఎందుకు అనేది కాదు. ఏమి లేని దానికోసం ఎందుకంటే అది మళ్ళీ ఇంకొకటి పోతుంది. అంతా నాది అయినప్పుడు నాకు ప్రాకటి దేనికి? అవునా కదా? అన్నింట్లో నీ అయినప్పుడు నా ఇంట్లోనే ప్రత్యేకంగా ఏముంటుంది నీకు? ఇక్కడ ఇంకా ఏమి లేదు కదా. అట్లా ఆ భావన తీసుకోవాలి మనం. అదే భావన. ఏమీ లేని దానికి ఎందుకు అని అంటే ఏంది లేదు, నువ్వు ఉన్నావు కదా. దాన్ని అంత సింపుల్గా తీసేయకూడదు. దాన్ని ఏం చేసినట్టే మా గురువు గారు కూడా అంటుండే, ఉపదేశ ముద్ర అని అంటుండే. అయితే ఉపదేశం తీసుకున్న తర్వాత ఆ ధనం మీద ఆపేక్ష లేదంటే కొద్దిగా కొన్ని రోజులు అయితే నేను ధనము సంపాదిస్తే కానీ బాగా పాడు చేసి ధనము సంపాదిస్తుంది, దాని మీద ప్రీతి ఉండదు. ఎందుకంటే అది ఉన్నా లేకపోయినా ఒకటే భావన ఉంటుంది. ఒకటే భావన ఉంటుంది. నీ కాడు ఉంటే నా కాడు ఉంటే ఆడుంటే ఏమైనా ఇంత భావన. ఇప్పుడు మన ఎదురు కూడా కోట్లు ఉంటాయి, ఉన్ని వాడేవాడు వాడు నేను ఒకటే కదా. ఆ భేద భావన ఎప్పుడైతే మధ్యలో కదులు పోతుందో అప్పుడు ఈ ఇహ సంబంధమైన సంపదల పైన పెద్దగా అపేక్ష ఉండదు. అదే అపేక్ష ఉంది, అంతా నాదే అనే భావనలో ఉంటాం మనం. ఏమన్నా సార్ ఒక దాంట్లో భూమి నాది అంటే భూమి పక్క మంది నవ్వుతుంది అంటున్నాడు ఏమన్నా. అంతే కదా, నువ్వు పోతావు అది ఇక్కడే ఉంటుంది. నువ్వు పోయినా, మీ అబ్బ పోయినా, మీ తాత అందరూ పోయినారు, అది మాత్రం పోలే ఈడే ఉంది. కోట్లు పుట్టి పోతున్నాయి. ఇది ఇది నాది ఇది అని అంటున్నాము. అందుకే అట్టనే నువ్వు కూడా భూదేవి ఎట్ట నవ్విందో పక్కున నీ అంతరంగం కూడా నవ్వాలి. అది నాది అంటే అదే కదా, అదే గ్రహించగా ఇప్పుడు శబ్దం బయటకు వచ్చింది. ఆ భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మనం భూదేవే. ఎందుకంటే మన భూదేవి వంశమే కదా శరీరం మొత్తము. ఈ భౌతికమైన దేహం అంతా భూతత్వమే కదా. భూతత్వమే అట్లా. సరే మరి నా మాటలు మీకు సరిపోతలేవు సార్? బాగా లక్షణంగా జరిపినాయి, బాగున్నాయి, మంచి సహవాసము. నేను కూడా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మన మాటను సరిపుచ్చుకునే వాళ్ళు, ఆ పద్ధతిలో మార్గంలో నడిచే వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే దాన్ని వక్రీకరించకుండా, మరి ఆ లోతైన ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోకుండా పై మాటలు మాట్లాడి, పై పాటలు పాడి, పై పద్యాలు పాడి, ఏదో 4 శాస్త్రాలలో 4 వాక్యాలు నేర్చుకొని అదే సత్యమని నిజము దగ్గరికి పోకుండా ఈ బయటి మాటలు చెప్పుకొని ఆనందపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
మరి ఏం చేద్దాం, అది వాళ్ళ జన్మ. అంటే ఇటువంటి వాళ్ళు పూర్తిగా తెలిసిన వారు కారు అని ఉమ్. నిర్ధారించుకోవాలి. అంతే, ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా, 2 మాటలు వింటే అర్థమైతుంది. ఆ, 2 మాటలు అందుకోసం నేను అక్కడ నేనేం మాట్లాడను సార్, అవసరం లే, నేను మాట్లాడను. ఈయనకి ఇంత అని తెలుసు అని ఆయనకి ఎక్కడ మనం మాట్లాడితే వాదోపవాదాలు అవుతాయి, వాదోపవాదాలు అవుతాయి. ఎందుకంటే మన రూటుకు వాళ్ళు రారు, రానప్పుడు ఆ రూటుకు మనం పోలేం. ఎందుకంటే పెద్దలు సార్ నానా రూపంలో చెప్పిపోయిండ్రు, ఒక్క రూపం కాదు, నానా రూపంలో చెప్పినారు. చెప్పినప్పటికీ నీకు సమ్మతి, నీకు జ్ఞానానికి సరిపోనప్పుడు, నీ జ్ఞానం పట్టనప్పుడు నీకెక్కడ పరిపూర్ణం అబ్బింది, నీకెక్కడ పరిపూర్ణమవుతావు. నేను పరిపూర్ణ గాను అని కొంతమంది వాదిస్తారు. నేను ఎరుకను, నేనెట్ట పరిపూర్ణ అవుతావు, ఎరుక ఎప్పుడు పరిపూర్ణం కాదు, పరిపూర్ణం ఎరుక కాదు, కాబట్టి నువ్వు ఎప్పుడు పరిపూర్ణం అయ్యేది లేదు అంటారు. మళ్ళా బయలులో బయలైనాడు అంటారు చచ్చిపోతే కనుక. ఆ మాట మాట్లాడుతుంటే మళ్ళీ ఆ మాట అంటాడు. బయలులో బయలు అయింది, నేను చూసినావా, నేను చూసినా, అది కదా. మళ్ళీ పరిపూర్ణుడైనాడు అంటాడు చనిపోతే. ఎరుక పరిపూర్ణం కానప్పుడు శవం అవుతుంది పరిపూర్ణము. మరి అట్లా ఆ ద్వంద్వపు మాటలు మాట్లాడితే అది నాకు ఒక్కోసారి సరిపడదు, నాకు సరిపడగా ఎందుకు వీళ్ళతో పంచాయతీ మనకి ఎందుకు లెబ్బా అనేది ఏదో మన వాళ్ళకు మనం చెప్పాలి. ఇప్పుడు మీ అనుభవము నాకు సరిపోతున్నప్పుడు నేనేమనుకుంటానంటే, ఈయన మాయకి ఆవలున్న మాటలే ఆడుతాడు. మాయలోని మాటలు మాత్రం ఈనాడు నీ ప్రవచనంలో నేను వినలేదు, లేవు. మాయకి లోబడి కాసి 4 ముచ్చట్లు చెప్పి 4 రూపాయలు సంపాదించుకునే మాట మాత్రం నీ ప్రవచనాలలో నేను వినలేదు, ఎప్పుడు చెప్పను నేను అది. ఎందుకంటే దాన్ని దాటుకొని వచ్చినాం, దాంతో ఏం పని. మాయకి అతీతం ఇంకా అతీతంగానే మాట చెప్పుకొచ్చారు మీరు. అంతే అది నేను గ్రహిస్తున్నా కాబట్టి, పెద్దల సేవ చేసినా కాబట్టి గ్రహించిన నేను. చాలా సంతోషం నరసింహుడు. కలుద్దాం ఒకసారి, మనం కలుద్దాం. అందుకు సార్ మొన్న పూజకి మీరు వస్తారని నాకు బాగా అపేక్ష ఉండే. మాకు ఎక్కడ ప్రోగ్రాం పడి నేను వెళ్ళిపోయినా. సరే, మనం స్పెషల్ గా పెట్టుకుందాంలే. మన శివరాత్రికి ఉంటా సార్, మళ్ళీ భజన మన సంఘం అంతా స్పెషల్ గా పెట్టుకుందాంలే. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఈ మాటలు మాట్లాడితే వాళ్ళకి నచ్చవు. సత్యమైన మాట్లాడుతుంది. అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు తానా అంటే తందాని అనాలా ఆ రోజు చెప్పు. మా దేశం పూర్వ భ్రాంతిలో బతుకులు సార్, కాబట్టి వద్దు, మనం స్పెషల్ గా పెట్టుకుందాం ప్రోగ్రామ్. భ్రాంతి అంతా భ్రాంతి. మీ సంబంధించిన వాళ్ళందరూ మనమంతా ఒకసారి 10 మంది కానీ 20 మంది కానీ ఒక 50 మంది కానీ సపరేట్ గా, నేను ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ పోయినా కూడా ఆధ్యాత్మికంగా ఆచార్య సిద్ధాంతాలు పిలుస్తారు కదా, అట్లా అక్కడ నాకు సరిపోయే వాళ్ళు ఉంటే నేను పోతా, లేకపోతే పోను. నిజమా సార్? ఏదో ఆ కార్యక్రమం చేసే వాళ్ళల్లో నా యూట్యూబ్ లో విని, చామాద్రని ఉంది నెల్లూరు జిల్లాలో కావలి దగ్గర, అక్కడ కానీ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన నా బోధనలు విని నన్ను రమ్మన్నాడు. ఇంకా వాళ్ళందరూ పగులు అయిపో చేసుకున్నారు కార్యక్రమం. మధ్యాహ్నం నుంచి ఉపన్యాసాలు పెట్టినారు 2 నుంచి. నేను కూడా ఉపన్యాసం 4 పాటు నా 10 నిమిషాలు చెప్పి వదిలేసిన. ఇంకా చెప్పిన మనమంతా రాత్రికి మాట్లాడుకుందాము అని చెప్పేసి నేను సభ అయిపోయింది. సభ వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. రాత్రి కాడ ఉండి నేను ఆ ఊరు వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అంతా ఒక 100 మంది నాకు ఉన్నారు. ఫుల్ నైట్ సాయంత్రం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు భోంచేసి కూర్చుంటే తెల్లవారుజాము 4 వరకు నేను ఒక్కనే చెప్తున్నా, వాళ్ళు వింటున్నారు. ఎవరైనా ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పుకుంటా. అట్ట తెల్లవారు బోధ చేసినాం. వాళ్ళు సంతృప్తి పడినారు. అప్పుడు సంతృప్తి పడాల్సింది సార్. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా ఉన్నారు. అచల సిద్ధాంతంలో ఉన్నవాళ్ళు. ఎరుకంటే పర్ఫెక్ట్గా ఏమో తెలియదు, పరిపూర్ణం అంటే పర్ఫెక్ట్గా తెలియదు. ఎరుకంటే ఏందో ఎరుకంటారు, దానికి నానాక పేర్లు పెడతారు. పరిపూర్ణం అంటారు, దానికి 4 పేర్లు పెడతారు. వస్తు నిశ్చయంగా తెలియడంలే.
ఆ వస్తురీత్యంగా నేను తెలియజేస్తే వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. స్వామి ఇన్నేళ్ళు ఉన్నాం, మాకు తెలియదు ఈ విషయము, ఏదో చెప్పుకుంటూ పోతున్నాము గుడ్డెద్దు చెవిలో ఉన్నట్టు. మా గురువులు మాకు చెప్తున్నారు, వాళ్ళ గురువు వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం, మేము మా శిష్యులకు మేము చెప్తున్నాము, అంతేగాని ఇది దాని లోపలికి పోయి ఆ విమర్శన జ్ఞానం చేసుకొని అక్కడ వస్తు నిశ్చయంగా మేము చేసుకోలేకపోయినాము అని పెద్ద పెద్దలు పాపం 70-80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా గురువులు ఉన్నారు పాపం ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడి ఆనందపడి మన దగ్గరకు వచ్చి చేస్తే నాకు చాలా ఆనందమైంది. ఇక్కడ వయసుతో సంబంధం లేదు స్వామి, నువ్వు చిన్నవాణి మీద చక్కగా చెప్తున్నావు అని వాళ్ళందరూ కూడా. అట్లా చాటికి పోతా నేను, అన్ని కార్యాలకు పోను. ఎలా పోయినా రాత్రికి ప్రోగ్రాం పెట్టుకుంటామంటేనే పోతా. సార్ మేము మా అన్న ఉన్నప్పుడు ఇంటి ప్రోగ్రాంలు మేము రాత్రికే పెట్టుకున్నాం సార్, భజన కానీ సత్సంగం కానీ అంతే మరి రాత్రిలే. పగటి మాటలు పనికి సేటు, అవును, రాత్రి మాటలు పనికి సేట్ అయినా వాళ్ళు పనికి చేయడం వాళ్ళ మనసు అంతా ఆడ ఉండదు. నేను ప్రవచనంలో ఇంటికి పరిగెత్తంటది మనసు. ప్రవచనంలో నేను కూడా పోతున్నా సార్, పోతున్నా కానీ ఆడ ప్రవచనాలు ఎవరు ఏం చెప్తుండ్రు ఎవరు ఏం లేదు అంతా కొంతమంది నిద్రపోతారు. అవును, ఇప్పుడు ఒక్కొక్కరికి 10 నిమిషాలు 20 నిమిషాలు ఇస్తారు టైం. చెప్పాలని ఎంతో ఉంటుంది మనలో కోరిక, చెప్పలేమాడ. ఏం చెప్తావు, 10 నిమిషాలు అయిపోతున్నా గంట కొడతానులే. గంట కొడతాను అందుకోసంకే 10 నిమిషాలు రాత్రి పూటనే భజన పెట్టుకున్నాలే, రాత్రి పూటనే భజన పెట్టుకోవాలి, రాత్రి పూటనే సత్సంగం చేయాలా. సత్సంగం చేస్తే పరిపూర్ణంగా వింటారు వాళ్ళు. అన్ని వదులుకొని వస్తారు ఇక్కడికి నైట్కుంగా వదులుకొని వస్తారు. పగులైతే బరిగొడ్లు కట్టేయాలా, నీళ్ళు దాపాలా, పిల్లోడు బడివి ఇచ్చింటాడు వానికి అన్నం పెట్టాలా, మా మూడు వచ్చింటాడు మా పిల్లం వచ్చింటాడు, ఇన్ని సమస్యలు ఉంటాయి పగులు. అందుకని నేను రాత్రిలో పెడతా. మేమంతే. సరే సరే నరసింహులు ఉందా మరి ఇంకా మంచిగా. జయ సద్గురు, జయ సద్గురు.